జనగామ ప్రాంతంలో ఉన్నట్లయితే దేవాలయాలకు వస్తాయి. మేము గత 3 సంవత్సరాలుగా 2 పంటలకు అన్ని చోట్ల నీళ్ళు ఇచ్చినాం. ఎందుకు దేవాలయం నుంచి నీళ్ళు ఎత్తిపోయలే? తపాసుపల్లి ఎందుకు నింపలే? మద్దూరు దగ్గర ఉన్న బ్లద్నూరు రిజర్వాయర్ ఎందుకు నింపలే? మా పంటలు ఎందుకు ఎండగొట్టిందని చెప్పేసి మనం తప్పనిసరిగా తీసుకోవాలి. కాళేశ్వరంలో భాగంగా ఉన్న తుంగతుర్తి గాని సూర్యాపేట వరకు కూడా నీళ్లు ఎందుకు వాళ్ళు ఇవ్వలేకపోయినరు? 3 సంవత్సరాలు మనం ఇచ్చినాం. కాళేశ్వరంలో నీళ్లు ఎత్తగలిగి ఉండి కూడా వాళ్ళు ఎత్తలే. ఇవాళ కాళేశ్వరంలో మొన్న కేసీఆర్ గారు ఇవాళ రైతు కోసం యాత్ర మొదలు పెట్టగానే కాళేశ్వరంలో నీళ్లు ఎత్తుతా ఉన్నారు. అదే విధంగా నాగార్జున సాగర్ నీళ్లు వదిలిపెట్టిండ్రు. అదే విధంగా ఇవాళ మిగతా రిజర్వాయర్లు కూడా నీళ్లు నింపడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది మన ప్రజల దగ్గర తీసుకుపోవాలి. వాళ్ళు వ్యవసాయానికి సంబంధించిన అన్ని విషయాల్లో రైతు బంధు ఉన్నది ఇవ్వలేక రైతు భరోసా ఇస్తా అని చెప్పిండ్రు. రైతు భరోసా దేవుడు ఎరుకని ఆ రైతు బంధు ఎందుకు ఇవ్వలే, అందరికీ ఇవ్వలే అని చెప్పేసి మనందరం కూడా నిలదీయాల్సిన అవసరం ఉన్నది. అదే విధంగా కరెంట్ ఎందుకు ఇవ్వలే? ఇంతకుముందు 24 గంటలు ఇచ్చింది కదా, ఎందుకు ఏం రోగం వచ్చింది మీకు అని చెప్పి మనం అడగాల్సిన అవసరం ఉన్నది. పంటకు గతంలో నీళ్లు ఇచ్చింది కదా, 2 పంటలకు నీళ్లు ఇచ్చినాం. దేశంలోనే పంట విస్తీర్ణం పెరిగింది, పంట ఉత్పత్తి పెరిగింది. 40-50 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి ఇవాళ దాదాపుగా 3 కోట్ల మెట్రిక్ టన్నులు ఒడ్లు పండించినాం. ఒడ్లలో నెంబర్ 1, పత్తిలో నెంబర్ 2, మిర్చిలో నెంబర్ 1, పామాయిల్లో నెంబర్ 1. అన్నిట్లలో కూడా ఈ రాష్ట్రాన్ని దేశంలోనే వ్యవసాయ ఉత్పత్తిలో నెంబర్ 1 గా తీసుకొచ్చినాం. మళ్ళా ఇవాళ ఆత్మహత్యలు మొదలైనాయి, కోతలు మొదలైనాయి, నీళ్ల బంధు మొదలైంది, రైతు బంధును బంద్ చేయడం మొదలైంది. ఇవన్నీ కూడా ఖచ్చితంగా రైతాంగాన్ని ఆలోచింపజేసే విధంగా మనందరం వాళ్ళ దగ్గర తీసుకెళ్లాలి. ఇంతకుముందు కరెంట్ ఇచ్చినమా లేదా, ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లే? రైతు బంధు ఇచ్చినమా లేదా, ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లే? నీళ్లు ఇచ్చినమా లేదా, ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లే? పంట వండిందా లేదా, ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లే? ఇదే కాకుండా ఇవాళ పంట నష్టానికి ఇంతకుముందు మనం 10,000 రూపాయలు ఇచ్చినాం. దేశంలో ఎక్కడ ఎవడు ఇయ్యలే. కేంద్రం చెప్పిన ప్రకారం 3,000, 5,000, 7,000 మాత్రమే ఉంటాయి వరికి కానీ మొక్కజొన్నకు కానీ ఇతర పంటలకు. కానీ ముఖ్యమంత్రి గారు గతంలో 10,000 రూపాయలు ఇద్దామని చెప్పేసి మొదటిసారి నష్టమైతే 150 కోట్లు రిలీజ్ చేసింది. రెండోసారి నష్టమైతే 304 కోట్ల రూపాయలు ఇచ్చిండ్రు. ఆ 304 కోట్లు ఒట్లాడిన పైసలని ఈ ప్రాంతంలో అందరూ అడుగుతున్నారు. అది బ్యాంకులో వేస్తే బ్యాంకులకే రిలీజ్ చేయకుండా ఎలక్షన్ కమిషన్ ఆనాటి కాంగ్రెస్ పార్టీ కంప్లైంట్ ఇచ్చింది. అవి కూడా మనకు రావాల్సి ఉన్నాయి. గతంలో మనం వేసిన ఓట్లు రాలిన పైసల కోసం మనం అడగాలి. ఇవాళ పంట నష్టం అయిపోయి ఎండిపోయి పెట్టుబడి పెట్టి ఇవాళ ఆగమైన రైతులు ఖచ్చితంగా 25,000 రూపాయలు ఎకరానికి ఏదని చెప్పేసి మనందరం కూడా ఖచ్చితంగా నిలదీయాలి. వచ్చేదాకా మనం కొట్లాడాలి. వాళ్ళందరినీ మనం ఒకటే అడుగుదాం. ఇవాళ ఓట్ల కోసం వస్తే వాళ్ళు అడిగిండ్రు, మాకు మీరు రైతు బంధు 15,000 రూపాయలు ఇస్తా అన్నారు. ఒకవేళ 15,000 వచ్చిన వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి వేయండి. రైతు బంధు రాని వాళ్ళు ఇవాళ కారు గుర్తుకు పోయమని చెప్పేసి అడుగుదాం. కరెంట్ ఇంత ముందు 24 గంటలు ఇచ్చినాం. ఇవాళ 24 గంటలు నువ్వు ఇస్తే కాంగ్రెస్ పార్టీకి వేద్దాం, లేకపోయినట్లయితే కారు గుర్తుకేద్దాం. ఇంత ముందు మీరు బోనస్ ఇస్తామని చెప్పిండ్రు, 500 రూపాయలు వానాకాలం ఇస్తామని చెప్పింది, ఇవ్వలే. ఇవాళ మళ్ళీ మీరు వచ్చి వానాకాలం కాదు యాసంగి వడ్లు కూడా వచ్చినాయి. ఈ యాసంగి వడ్లకు మీరు 500 రూపాయలు మీరు ఇస్తే వాళ్ళకు ఓటేయండి, లేకపోయినట్లయితే ఖచ్చితంగా మన కారుకి వేయమని చెప్తాం. అన్ని విషయాల్లో కూడా వ్యవసాయ రంగాన్ని కానీ మిగతా విషయాల్లో గత 10 ఏళ్ల ప్రభుత్వం మనం ఏం చేసిందనేది ప్రతి కార్యకర్త గాని వాళ్ళు వెళ్ళాలి. ఇక్కడే వాళ్ళు అంటున్నారు ప్రభుత్వం మాది వచ్చిందని చెప్పి అహంకారం పెరిగిపోయింది. మొత్తం తలకు అధికారం మదం ఎక్కిన తర్వాత మన నాయకుల మీద కార్యకర్తల మీద కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు, దాడులు చేసే ప్రయత్నం చేస్తున్నారు, తిట్ల పురాణం అందుకుంటున్నారు. వాళ్ళు చేస్తే పర్వాలేదు, మనం ఏమైనా సోషల్ మీడియాలో పెట్టినట్లయితే పోలీసు వాళ్ళని పంపిస్తా ఉన్నారు. పోలీసు వాళ్ళకు కూడా చెప్పినాం, అధికారం శాశ్వతం కాదు, అధికారం వస్తూ ఉంటది పోతూ ఉంటది. కానీ ఇవాళ ఉద్యమం నడిపిన వాళ్ళు, తెలంగాణ తెచ్చిన వాళ్ళు
తెలంగాణను బాగు చేసిన వాళ్ళు అటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి కానీ భారత రాష్ట్ర సమితి నాయకుల కార్యకర్తలు ఏమన్నా అంటే జాగ్రత్త బిడ్డ, ఖచ్చితంగా ఇవాళందరం కూడా ఆనాడు పిడికడి మంది ఉండే తెలంగాణ సాధించినాం. ఇవాళ లక్షలాది మంది ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితి కార్యకర్తలు ఎవరు కూడా వెనుకడిగారు. ఆనాడు ఉద్యమం చేసినాడు పదవుల కోసం అని చెప్పి ఎవరు కూడా ఉద్యమం రాలే, తెలంగాణ రావాలి అనే ఉద్దేశంతో వచ్చిండ్రు. కాబట్టి ఇవాళ వాళ్ళందరినీ కూడా పోలీసులు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ ఇష్టమైన పని చేస్తే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేస్తే వాళ్ళ యొక్క తడాక మా తడాక ఏందో ఖచ్చితంగా చూపిస్తాం. తెలంగాణ తేవడంలో కష్టం ఉన్నది తప్ప ఇటువంటి చిల్లర మల్లర ప్రయత్నాలను ఎదుర్కోవడంలో ఏనాడు మేము ఎన్నికోలే. ఇప్పుడు కూడా నిలకడగా నిలబడి వారి యొక్క అరాచకాలను ఎదిరిస్తామని చెప్పి వాళ్ళందరికీ కూడా హెచ్చరిస్తా ఉన్నాం. చివరిగా మీ అందరికి ఒకటే, ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో ఇప్పటికే వాళ్ళందరూ కూడా వెనుకబట్టుబడినరు, అభ్యర్థులు దొరకలేరు. మన అభ్యర్థులను ఏదో విధంగా నయానో భయానో తీసుకుపోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి లేదు, బీజేపీ పార్టీకి లేదు, ఉన్న నాయకులు గాని కార్యకర్తలు గాని మన దగ్గరే ఉన్నారు. ఇవాళ ఏదో కొద్దిగా ఆశపడి వాళ్ళందరినీ తీసుకుపోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆ విధంగా పోయినట్లయితే ఏ నాయకుడికి కార్యకర్తకు గౌరవం దొరకదు. ఇన్ని రోజులు మీకు ఏదైతే గౌరవం ఉన్నదో, అనుభవం ఉన్నదో, ఇందులో బట్టి ఏదైతే మీరు ఇక్కడ ఇంత బ్రహ్మాండంగా బతికిండ్రో ఇవాళ అక్కడికి పోయి మీరందరూ కూడా అవమానాలు ఎదుర్కోవాలి. ఎవరు కూడా అదే విషయం మన కార్యకర్తలు చెప్పండి, వాడు ఇచ్చే పని ఏం లేదు కానీ ఈ విధంగా ఇవాళ ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తారు. ఇవాళ ఈ 40 రోజుల్లో మన క్యామా మల్లేశన్ అని ప్రతి మండలంలో ప్రతి ఊరికి కూడా పరిచయం చేసుకోవాలి. ఆయన రావడం తిరగడం కష్టమైతుంది. మండల్ లెవెల్ వరకే వస్తారు, గ్రామ లెవెల్లో మనమే అక్కడున్న పరిస్థితులను తీసుకురావాలి. అపార అనుభవం కలిగిన క్యామా మల్లేశన్న ఆనాడు 7 సంవత్సరాలు పీస్ డిస్ట్రిక్ట్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన ఇంట్లోనే అందరు ఉంటారు. ఆ యొక్క సమాజానికి, ఆయన కుటుంబ సమాజానికి కూడా అత్యంత పెద్ద నాయకుడిగా ఉన్నాడు. కాబట్టి ఒక మంచి మనిషి, మానవతావాది, మంచి యొక్క ఆర్గనైజేషన్ స్కిల్స్ ఉన్న క్యామా మల్లేశన్నను గెలిపించుకుంటేనే మన యొక్క సమస్యలను చెప్పాలి. ఒకవేళ మనమేనా ఇవాళ మోసపోయి మనందరం కూడా మామూలుగా ఉన్నట్లయితే ఇలా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఏది కూడా మనం చేయదు. వాళ్ళ గ్యారంటీ మనం ఇచ్చినట్లయితుంది, వాళ్ళ 6 గ్యారంటీలు అమలు చేయకుండా మనం గ్యారంటీ ఇచ్చినట్లయితుంది. కాబట్టి దయచేసి ఇక్కడికి వచ్చిన అందరూ కూడా నాయకులు, కార్యకర్తలే. ప్రతి ఇంటింటికి పోదాం, విషయాలు చెప్దాం. 100 రోజుల్లో వాళ్ళు ఇస్తాన్న రుణమాఫీ కానీ, రైతు బంధు కానీ, బోనస్ కానీ ఏమి ఇవ్వలేదు. కాబట్టి అవి ఇచ్చినప్పుడే మీకు ఓటేస్తామని చెప్తాం. అప్పటి వరకు మళ్ళా గులాబీ జెండానే ఉండాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు. జై తెలంగాణ. క్యామా మల్లేష్ గారి కారు గుర్తుకే, క్యామా మల్లేష్ యాదవ్ గారి కారు గుర్తుకే. ధన్యవాదాలు పల్లా రాజేశ్వర రెడ్డి గారికి. ఇప్పుడు భువనగిరి శాసనసభ్యులు భువనగిరి మాజీ శాసనసభ్యులు పైలశేఖర్ రెడ్డి గారు వారి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉంటాం. ఈరోజు పార్లమెంటు సమీక్ష సమావేశానికి ముఖ్య అతిథులు పెద్దల గౌరవ అధ్యక్షులు అధ్యక్ష వహిస్తున్న కంచల రామకృష్ణారెడ్డి గారికి, ముఖ్య అతిథులు పెద్దలు గౌరవనీయులు హరీష్ అన్న, మాజీ మంత్రివర్యులు హరీష్ అన్నకు, మరియు మాజీ మంత్రివర్యులు జగదీష్ అన్నకు, పొన్నా లక్ష్మయ్య గారికి, క్యామా మల్లేష్ గారిని గెలిపించడం కోసం అహర్నిశలు కష్టపడి గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఎందుకంటే మొన్ననే మనమందరం కూడా అందరం కష్టపడ్డా కూడా కొన్ని కారణాల వలన మనం ఓడిపోవడం జరిగింది. మళ్ళీ ఆ తప్పులు చేయకుండా మీరందరూ కూడా గ్రామాలలో, ముఖ్యంగా రేపు ఏంటంటే మన కోసం
రేపు కేమాలేష్ గారిని గెలిపించుకుంటే మనకి ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా మనకేమన్నా పని కావాలంటే కూడా మనకు ఒక అధికారికంగా ఒక పార్లమెంట్ మెంబర్ ఉంటే మనకే మంచిది. మన కోసం కష్టపడి మనందరం రేపు జరగబోయేవన్నీ కూడా ప్రతి గ్రామాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ మాత్రమే రేపు జరగబోయే ఎలక్షన్స్ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉంటాయి. మనమంతా ఇప్పుడే సంసిద్ధమై గ్రామాలలో బాగా కష్టపడి ఓట్లు ఇప్పించుకుంటే రేపు కేఎంఎల్ఏ గెలిచిన తర్వాత లోకల్ బాడీలో మనం కూడా గెలిచే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ప్రతి ఒక్కరు జరిగిపోయింది మర్చిపోయి మళ్ళీ ఒక మంచి అవకాశం వచ్చింది. మళ్ళీ ఓడిపోయిన గెలిస్తేనే మళ్ళీ మనమంతా కూడా గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ తలదించుకునే విధంగా మనం ఉండాలంటే మనం బాగా కష్టపడితేనే అది సాధ్యమైంది. కాబట్టి మీరందరూ కూడా బాగా గ్రామాల్లో కార్యకర్తలంతా కష్టపడి మళ్ళీ మన పార్లమెంట్ అభ్యర్థి కేఎం మల్లేష్ గారిని గెలిపించుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం మీ అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు. జై తెలంగాణ. ధన్యవాదాలు పైల శేఖర్ రెడ్డి గారికి. దయచేసి మీరు అందరూ ప్లీజ్ దయచేసి ఇటు వెనుకకి రాండి, లేకపోతే బయట చేయిస్తూనే అక్కడనే కూర్చోండి. అక్కడ నిలబడి కొంచెం వచ్చే వాళ్ళకి ఇబ్బంది కలుగుతూ ఉంది. దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా దయచేసి కుర్చీలలో కూర్చోవలసి, వెనుక కూడా కుర్చీలు ఉన్నాయి. ఇంకా రవి పైకి రావాలి. రవికుమార్ పైకి రా. ఇప్పుడు నకరకల్ మాజీ శాసనసభ్యులు తిరుమతి లింగయ్య గారిని 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతాం. జై తెలంగాణ. గట్టిగా అంటలేరు. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జర గట్టిగా రాదు, అంత నిద్ర వ్యవస్థలో ఉన్నాం 3-4 నెలల సంది. ఈరోజు భువనగిరి పార్లమెంటరీ బీఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశానికి విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు హరీష్ రావు గారికి, పెద్దలు జిల్లా మాజీ మంత్రివర్యులు జగదీష్ అన్న గారికి, మన బీఆర్ఎస్ పార్టీ భువనగిరి పార్లమెంటరీ అభ్యర్థి కేఎం మల్లేష్ యాదవ్ గారికి, పెద్దలు గౌరవనీయులు పొన్నా లక్ష్మయ్య గారికి, జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ముందున్న వాళ్ళందరికీ కూడా పాత్రికేయులకు పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, గత 10 సంవత్సరాల కాలంలో ఈ భారతదేశంలో ఎక్కడ జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. నేను 5 సంవత్సరాల్లో ఎమ్మెల్యే ఉన్న సందర్భంగా ఎన్నడూ కూడా నగరకల్ నియోజకవర్గంలో ఏనాడు అలాంటి పనులు చూడండి పనులని మరి గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో, మంత్రుల సహకారంతో కోట్ల రూపాయలు తీసుకొచ్చి అభివృద్ధి కార్యక్రమం చేసినాం. ఎవరికైనా ఆరోగ్యం బాగలేదంటే లక్షల రూపాయలు ఇచ్చి కుటుంబాలను కాపాడుకోవడం. ఇంత పెద్ద ఎత్తున ప్రతి కార్యక్రమం చెప్పుకుంటా పోతే ఇలా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏ గ్రామ స్థాయిలో ఉన్న కార్యకర్తను అడిగినా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఏమి సంక్షేమ కార్యక్రమం జరిగినట్టే గడబడకుండా గంటల తరబడి చెప్పే కార్యక్రమాలు మనవి ఉన్నాయి. కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు 10 సంవత్సరం అధికారం ఉంటే వాళ్ళ అధికార దాహంతోటి ఇష్టం వచ్చిన హామీలు ఇచ్చారు. అలిమిగానే హామీలు ఇస్తే ప్రజలు నమ్మే పరిస్థితికి వచ్చారు. ఏదో కొత్తదనం వస్తుందంట, ఇంతకంటే ఎక్కువ జరగబోతుందేమో అనే ఆలోచనతోటి ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క మోసపూరితమైన మాటలని ఇలా మనం ఎన్ని కార్యక్రమాలు చేసినా ఇలా కాంగ్రెస్ పార్టీకి ఓడేయడం జరిగింది. కానీ భారతదేశంలో ప్రభుత్వం ఏర్పడిన 4-3 నెలల్లో వ్యతిరేకత వచ్చిందంటే ఈ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అనే సంగతి కూడా మనందరం కూడా గుర్తుపట్టాలి. పార్టీ రావడం, అధికారం రావడం నెల రోజుల్లోనే ప్రభుత్వం కూలిపోతుందని ప్రచారం జరిగింది. ఎన్ని రోజులు కూడా అధికారంలో ప్రచారం ప్రజల్లో వచ్చి ఎందుకు వచ్చిందో మనకు అర్థం కాదు. ఎవరైతే ఓటేసి గెలిపించారో వాళ్ళే వ్యతిరేకత స్టార్ట్ అయింది.
అందుకని మనందరం కూడా చెప్పవలసిన పెద్దలు చెప్తారు. ప్రతి కార్యకర్త, ప్రతి ఎంపీపీ, జడ్పీటీసీ అందరం కూడా జరిగిన ఈ గతాలను మర్చిపోతాం. మనం చేసిన కార్యక్రమాలు, మనం ఇచ్చిన అభివృద్ధి పథకాలని మనం ఖచ్చితంగా ప్రజలకు తీసుకెళ్లి మన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని కేవలం మల్లేశ్వర గారిని గెలిపించుకునే ప్రయత్నం చేస్తాం. చాలా మంది నాయకులు పోటీ పడుతున్నారు, కాంగ్రెస్ బీజేపీకే పోటీ అని. కానీ వాళ్ళిద్దరు కలిసి మనతో పోటీ పడే పరిస్థితి ఈ భువనగిరి పార్లమెంట్ పరిధిలో ఉండబోతుందని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరం కూడా సైనికులుగా కదిలి మరి ఖచ్చితంగా మనం పనిచేస్తే మనం మంచి మేయర్ తోటి గెలిచే అవకాశం ఉంది. మళ్ళీ కేసీఆర్ గారి రాజ్యం రైతు రాజ్యం కావాలని కోరుకునే పరిస్థితిలో తెలంగాణ ప్రజలు ఉన్నారు. కాబట్టి మనందరం మమేకమయ్యి కష్టపడి పనిచేద్దామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు. జై తెలంగాణ. ధన్యవాదాలు తిరుమతి లింగయ్య గారికి. ఇప్పుడు మునుగోడు మాజీ శాసనసభ్యులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారిని 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. జై తెలంగాణ. అందరూ చేతులు ఎత్తాలి. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, అమర వీరులకు హరీష్ అనే నాయకత్వం, జగదీష్ అనే నాయకత్వం. ఈరోజు అన్న 2 ముచ్చట్లు మాట్లాడమంటుండు. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ముఖ్యంగా ఈరోజు ఇంత మంచి కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు హరీష్ అన్న గారికి, అదేవిధంగా జగదీష్ అన్న గారికి, అదేవిధంగా పెళ్లి కొడుకు కామ మల్లేష్ అన్న గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వేదిక ముందున్న పెద్దలందరికీ, మీడియా మిత్రులకు, పత్రికా మిత్రులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున తల వంచి నమస్కారం చేసుకుంటూ, ఇంతకుముందు పెద్దలు పల్లా రాజేశ్వర రెడ్డి గారు మాట్లాడినాడు, పైల శేఖర్ రెడ్డి గారు మాట్లాడినాడు, లింగన్న మాట్లాడినారు, పెద్దలు కూడా హరీష్ అన్న మాట్లాడాల్సిన సందర్భం ఉన్నది, జగదీష్ అన్న మాట్లాడేది ఉంది. 2 ముచ్చట్లు. అందరికి అర్థమైపోయింది, మనం అధికారంలో లేకపోతే ఎన్ని ఇబ్బందులు పడుతున్నామో, మనకు ప్రజాప్రతినిధులు లేకపోతే ఎన్ని కష్టాలు పడుతున్నామో, ఎన్ని అవమానాలకు గురవుతా ఉన్నామో. తెచ్చిన తెలంగాణలో 10 సంవత్సరాలలో కేసీఆర్ గారి నాయకత్వాన దేశంలోనే ఎంత పేరు తెచ్చుకున్నాం తెలంగాణకు. అన్ని విషయాలు అర్థమై ఇవాళ అర్థం కానట్టు మొన్న జరిగిన ఓటమిలో లోపాలేందో, శాపాలేందో, మన యొక్క అశ్రద్ధ ఏందో పై నాయకత్వం నుంచి కింది వరకు అర్థమైపోయింది. ఈరోజు అర్థం చేసుకున్నాం కాబట్టి ఇవాళ మనం ప్రతి ఒక్కరూ కసిగా పనిచేసుకొని ఇవాళ మన అభ్యర్థిని కామ మల్లేష్ అన్న గారిని మనం గెలిపించుకోవాలి. ఇలా కామ మల్లేష్ అన్న గెలుస్తున్నాడు అందరు కూడా అనుకుంటా ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఏర్పడ్డది. ప్రతి ఒక్కరు అంటా ఉన్నారు. మొన్న ఒక పెళ్లికి పోతే నేను అన్న మొన్ననైతే మేము కాంగ్రెస్ కోటేసినాం కానీ ఇక మాకు బుద్ధి వచ్చినంత పని అయిపోయింది, ఈసారి మళ్ళీసారి మళ్ళా మిమ్మల్నే గెలిపించుకుంటాం పోరి, ఇక పరేషాన్ కాకూరి పరిషత్ ఉండురి అని చెప్తా ఉన్నాం. ఇలా ఆ వ్యతిరేక ఓట్లు తప్పనిసరిగా మనకే వస్తాయి. ఇంకోటి ఏంటంటే బీజేపీ పార్టీ గతంలో ఎంపీగా పనిచేసిండు. ఏం చేసిండో ప్రజలందరికీ తెలిసి ఏం చేయలేకపోయింది. ఆయన రంగు రుచి తెలిసిపోయింది. కాబట్టి తప్పనిసరిగా అందరి వాడు, ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండేవాడు మల్లన్న అంటే నేనున్నా అని మన మల్లన్నను గెలిపియబోతా ఉన్నారు ప్రజలు. గెలుస్తాడని నేను ధీమాగా చెప్తా ఉన్నాం. మా దగ్గర పోయిన మెజార్టీ కన్నా అత్యధికమైన మెజార్టీ ఇచ్చి గెలిపించుకునే బాధ్యతగా మనం అందరం కూడా తీసుకుందామని తెలియజేసి అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున తల వంచి నమస్కారం చేస్తాం. జై తెలంగాణ. అందరు కారు గుర్తుకే, కారు గుర్తుకే. ధన్యవాదాలు ప్రభాకర్ రెడ్డి గారికి. ఇప్పుడు తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు గాదర్ కిషోర్ కుమార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాం.
భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి జిల్లా పార్టీ అధ్యక్షులు కంచల్ల రామకృష్ణారెడ్డి గారు, ఈ కార్యక్రమం ముఖ్య అతిథి అన్న మీ దండం పెడతారు మాజీ మంత్రివర్యులు ట్రబుల్ షూటర్ బీఆర్ఎస్ పార్టీ అన్న హరీష్ రావు గారు, ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధి ప్రదాత మాజీ మంత్రివర్యులు అన్న గుంటకల్ల జగదీష్ రెడ్డి గారు, ఈరోజు కేసీఆర్ గారితో ఆశీర్వాదం తీసుకొని మనందరి సహకారంతో మే 13వ తారీఖు నాడు ఓట్లు వేయించుకొని జూన్ 4వ తారీఖు రిజల్ట్ లో ఎంపీగా మన ముందుకు రావాలనుకుంటున్నటువంటి పెద్దలన్న క్యామా మల్లేష్ గారు, మన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి. మచ్చలేనటువంటి నాయకుడు, మనసు ఏదనిపిస్తే అదే మాట్లాడతాడు. వేరే వాళ్ళ లెక్క గొప్ప గొప్పగా మాట్లాడు రాదు, కానీ సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్నా ఎక్కడా చిన్న పొరపాటు చేయకుండా, చిన్న ప్రచారం ఆయన మీద అవినీతి ఆరోపణలు కానీ ఇంకో ఆరోపణలు కానీ లేకుండా నిజాయితీగా ఉండని చెప్పేసి గౌరవించి ఇబ్రాహీంపట్నం కాన్స్టిట్యున్సీ నుంచి మొదటి నుంచి పనిచేస్తున్నాం, ఎంపీగా అవకాశం ఇస్తానని కేసీఆర్ గారు ఎమ్మెల్యే ఎన్నికలప్పుడు చెప్పిన దాన్ని గమనంలోకి తీసుకొని ఈ రోజు వారికి అవకాశం ఇస్తే మనందరం కూడా కష్టపడి వారిని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది. నాతో పాటు ఉన్నటువంటి మిగతా మాజీ శాసనసభ్యులు, జెడ్పీ చైర్పర్సన్స్, మరీ ముఖ్యంగా గులాబీ సైనికులు, కేసీఆర్ అభిమానులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాం. ఈరోజు సరే ఏమరపాటో పొరపాటో ఊహించినటువంటి ఒక పరిణామం ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఏర్పడింది. గతంలో 12కు 12 మనం గెలిచినప్పటికీ తదనంతరం దాదాపు 11 స్థానాల్లో ఓటమి పాలైనటువంటి పరిస్థితి. ఆ జరిగిన ఏమరపాటును పొరపాటును సవరించుకొని మా ఎన్నికలప్పుడు జరిగినటువంటి వాటిని గమనించుకొని రేపు అలాంటి పరిస్థితి రాకుండా బీఆర్ఎస్ పార్టీ నికార్సైనటువంటి నిజమైనటువంటి మగపిని కలిగినటువంటి తెలంగాణ ఉద్యమకారులుగా కేసీఆర్ గారికి అండగా ఉండి, పార్టీకి అండగా ఉండి, క్యామా మల్లేష్ గారికి అండగా ఉండి రేపు గులాబీ జెండాని భువనగిరి పార్లమెంట్ మీద ఎగరవేయడంలో మనందరం కీలక పాత్ర పోషించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తాం. అందరం కలిసికట్టుగా కనుక ఉంటే 100% విజయం మనదే. ఒక్కరోజు కేసీఆర్ గారు మన బయటకు వెళ్తేనే అట్లా పోయి దేవరూపల కాడ సూర్యాపేట జిల్లాలో తుంగతుర్తి నియోజకవర్గంలో సూర్యాపేటలో కనపడ ఒక ప్రెస్ మీట్ పెడితేనే వెంటనే కాళేశ్వరం నీళ్ళు వదిలిపెట్టారు, వెంటనే తుంగతుర్తిలో నీళ్ళు వస్తాయి, వెంటనే సాగర్ వెడవకాలు వదిలిపెడతారు, వెంటనే హరీష్ అన్నపై కొడుక 48 గంటలు టైం ఇస్తున్నా, మర్యాదగా మీరు వదిలిపెట్టరా నీళ్ళు అని చెప్పేసి అనగానే నేనే పోతున్నా డ్యామ్ మీద కానీ మాట్లాడంగానే దెబ్బకే మళ్ళీ నీళ్ళు వదిలినటువంటి పరిస్థితి. అంటే మలిదశ ఉద్యమానికి నాంది పలికి మనం బయటికి వెళ్తే ప్రతిపక్షాన కొట్లాడితే ప్రజలు మన పక్షాన నిలబడతారు, బీఆర్ఎస్ పార్టీ జెండా మళ్ళీ ఎగురుతుంది అంటేందుకు నిన్న జరిగినటువంటి పరిణామాల నిదర్శనం అని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కేసీఆర్ గారు ఏదైనా ప్రశ్న అడిగితే దానికి సమాధానం చెప్పరు, కేటీఆర్ గారు ప్రశ్న అడిగితే దానికి సమాధానం చెప్పరు, హరీష్ అన్న ప్రశ్న అడిగితే దానికి సమాధానం చెప్పరు, జగదీష్ రెడ్డి గారు ప్రశ్నిస్తే దానికి సమాధానం చెప్పరు, నేనేదైనా ప్రశ్నిస్తే దానికి సమాధానం చెప్పరు, మీరేదైనా ప్రశ్నిస్తే దానికి సమాధానం చెప్పరు. ఎవరు ఏది మాట్లాడినా వాళ్ళు మాత్రం ఎంతసేపు కేసీఆర్ మీద మాట్లాడాలి, నువ్వు లంగవు, నువ్వు దొంగవు, నువ్వు చేయబట్టే వచ్చింది, లేకపోతే హరీష్ రావు గారి మీద మాట్లాడాలి, లేకపోతే కేటీఆర్ గారి మీద మాట్లాడాలి, లేకపోతే జగదీష్ రెడ్డి గారు మాట్లాడాలి. 6వ తారీఖు ఏదో మీటింగ్ పెట్టుకుంటున్నా మళ్ళీ మేనిఫెస్టో పెడతామన్నారు. పాత మేనిఫెస్టోకే దిక్కులేదురా నాయన అంటే కొత్త మేనిఫెస్టో ప్రకటిస్తాం మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ కాడికి పోయి కూడా మనల్ని విమర్శిస్తారు, కరువు కారణం మీరే అంటారు. ఎట్లా నీళ్ళు తీసుకురావచ్చో కూడా కేసీఆర్ గారు చెప్తారు, నీకు చేత కాకపోతే నేను చేసి చూపిస్తా అని చెప్పేసి హరీష్ అన్న ఇంత ముందుకే చెప్పిండు, అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు, నీకు చేత కాకపోతే దీపోరా నేను చేసి చూపిస్తా చేయాలను అని చెప్పేసి. కానీ వాళ్ళకు సోయి లేదు, వాళ్ళ సోయి అంతా మూటలు కట్టుకోవాలి, ముళ్ళ తీసుకుపోయి ఢిల్లీలు అప్పచెప్పాలి అనేటువంటి దాని మీద ఉన్న శ్రద్ధ రైతుల మీద లేదు. ఈ రోజు వరకు ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు కనీసం సమీక్ష నిర్వహించలేదు వ్యవసాయ రంగం మీద, కనీసం రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవసాయ రంగం మీద సమీక్ష నిర్వహించలేదు. వీళ్ళు చెప్పేది నిజమేనా కాదా అనేటువంటి ఒక సోయితో పనిచేద్దామనే ఆలోచన కూడా లేదు. ఆ దొంగల ముఠా నాయకులకు ఉన్నటువంటి అభ్యర్థులు కూడా, నేను నిన్న కూడా చెప్పిన ప్రెస్ మీట్ మళ్ళా చెప్తున్నా, ఆ దొంగల ముఠా నాయకులు ఉన్నటువంటి ఇక్కడ క్యామ మల్లేశ్వరం మీద చెప్పిన, అందుకనే మచ్చలేని నాయకుడు అని చెప్పి. కానీ అవతల పక్క ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుడు వాళ్ళ అధినాయకుడైనటువంటి రాహుల్ గాంధీ సంతకాన్ని ఫోర్జరీ చేస్తే కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి బహిష్కరించాడు చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఆ ఫోర్జరీ నాయకుడు ఈరోజు తీసుకొచ్చి భువనగిరి పార్లమెంట్ లో పెట్టి మన నెత్తి మీద రుద్దుతారట. అంత దౌర్భాగ్యం ఉందా మన జనాలకు? ఇటువంటి నాయకుల్ని భరించాలన్నా మనం? అవతల పక్క ఉన్నాడేమో డ్రగ్ ఇలా దొరికినోడు మన
ఆ జానారెడ్డి కొడుకు రఘువీర్ అంటే ఆయన ఆ ర్యాడ్సన్ హోటల్లో డ్రగ్లకు సంబంధించిన కేసు అయితే దాంట్లో దొరికితే రఘు అని పేరు రాస్తే ఆ కమిషనర్ మీద ప్రెజర్ పెట్టి రఘుచరణ్ అని చెప్పి పేరు మార్పించి తెల్లారని ఆయన అభ్యర్థిగా ప్రకటించాడు. ఈ దొంగలు కూడా నాయకునికి దొంగలు దొరకకపోతే అభ్యర్థులుగా గొప్ప దొరకదని చెప్పేసి నేను కూడా అనుకుంటలేదు. దాన్ని దయచేసి మనం అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తాం. నోటికి ఎంతో కొంత మాట్లాడి కేసీఆర్ గారి మీద మాట్లాడి మా నాయకుల మీద మాట్లాడితే గొప్పలమైతే అనుకుంటున్నారు. ఇంకా ఇప్పటికీ చిల్లర మల్లర కామెంట్ చేస్తున్నాడు. 1000 రూపాయల నోటు చెల్లదు కేసీఆర్ అని చెప్తున్నాడు. నువ్వేంద్ర టిష్యూ పేపర్ నువ్వేమన్నా? రేవంత్ రెడ్డి అంటే టిష్యూ పేపర్ లేక పూడ్చి పడేయాలి పక్కకు. మనం తెలుసుగా ఏడ చూసి పడేస్తారు ఆ సంగతి ఆయనకి తెలవాలి. ఆ రిజల్ట్ రేపు మనకు కనపడాలి. ఎంపీ ఎన్నికల మనందరం కలిసికట్టుగా కొట్టాడాలి. క్యామ మల్లేష్ గారికి అండగా నిలబడాలి. పార్టీకి అండగా నిలబడాలి. పార్టీ మనకు అండగా ఉంటుంది. రేపు అత్యద్భుతమైనటువంటి విజయాన్ని అందుకోవాలని చెప్పేసి అందరినీ కూడా చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తూ నా తుంగతుర్తి నియోజకవర్గం నుంచి కూడా శక్తివంచాలు లేకుండా ప్రయత్నం చేసి మెజార్టీ ఇస్తా అని చెప్పి హామీ ఇస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై కేసీఆర్. ధన్యవాదాలు. ఇప్పుడు ఇబ్రాహీంపట్నం మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు మంత్రిరెడ్డి కిషన్ రెడ్డి గారిని మరి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారాలు. భువనగిరి పార్లమెంటు టీఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి రామకృష్ణారెడ్డి గారికి, ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారికి, గౌరవ మాజీ మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి గారికి, మల్ల రాజేశ్వర రెడ్డి గారికి, పొన్నాల లక్ష్మయ్య గారికి, గౌరవ నాతోటి మాజీ శాసనసభ్యులందరికీ, వేదిక మీద ఉన్న గౌరవ పెద్దలకు, ముఖ్యులకు, ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి నమస్కారాలు. గౌరవ పత్రికా మిత్రులకు నమస్కారాలు. మరి అదేవిధంగా ఈరోజు భువనగిరి పార్లమెంటుకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మనకు ఎప్పుడు లేని విధంగా ఒక బీసీ నాయకుడిని క్యామ మల్లేష్ గారిని పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారు నియమించినటువంటి సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా ఒక హర్షధ్వానాలతోటి ముందుకు పోతున్నటువంటి సందర్భం అని చెప్పి కూడా ఈ సందర్భంలో మీకు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మొన్నటి ఎన్నికల్లో మనం అందరం కూడా కొద్దిగా ఇబ్బందులు పడ్డాం. అభివృద్ధి చేయలేదని కాదు, ప్రతి గ్రామంలో కానీ ప్రతి నియోజకవర్గం మండలాల్లో కానీ అత్యధిక నిధులు ఇచ్చినటువంటి గౌరవ కేసీఆర్ గారు, అదేవిధంగా హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున నిధులు కేటాయించి మన యొక్క నియోజకవర్గాలు బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు తీసుకున్నాం. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే ఎన్నికలలో దొంగ హామీలు ఇచ్చి ఆశ పెట్టి ప్రజలను మభ్యపెట్టి ప్రజలను మోసం చేసి మాట్లాడి ఇవాళ లబ్ధి పొందినటువంటి కాంగ్రెస్ 4 మాసాల్లోనే వాళ్ళ యొక్క ఆలోచనలన్నీ కూడా బయటపడ్డాయని చెప్పి కూడా ఈ సందర్భంలో మనం చేస్తా ఉన్నాం. ఇవాళ 4 మాసాలు అవుతా ఉంది. గ్రామీణ ప్రాంతంలో డెవలప్మెంట్ అనేది లేదు. మండలాల్లో ఒక నయా పైసా నిధులు ఇచ్చింది లేదు. నియోజకవర్గంలో ఒక కొత్త పని శాంక్షన్లు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. నీళ్లు లేవు, కరెంట్ సరైన రీతిలో లేదు. అదేవిధంగా వాళ్లకు పని కార్యక్రమాలు ఎక్కడ కూడా చూపించినటువంటి పాపన పోలేదని చెప్పి కూడా ఈ సందర్భంలో మనం చేస్తా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మాట్లాడే భాష ఏమన్నా ఆలోచన ఉందా అని చెప్పి మీకు అందరికీ కూడా నేను అర్థం చేసుకోవాలి. ఒక ముఖ్యమంత్రి భాష ఏంటో అర్థం చేసుకోవాలి. 10 సంవత్సరాలు బ్రహ్మాండమైనటువంటి ఒక అభివృద్ధి కార్యక్రమంలో నిమగ్నమైనటువంటి కేసీఆర్ గారు ఇష్టమైనటువంటి మంత్రులను ఒకటే పని పెట్టుకున్నారు. డెవలప్మెంట్ అనే యాక్సెప్ట్ లేదు, వాళ్ళకు డెవలప్మెంట్ అనే ఆలోచన లేదు. ఎప్పుడు నిందలు మోయాలా, వీళ్ళందరినీ ఎప్పుడు బదలాం చేయాలా, ఎప్పుడు ఏం చేయాలా అనే ఆలోచన పెట్టుకుని రోజు ఒక స్టేట్మెంట్, ఒక మంత్రి మాట్లాడితే ఒక 6 మంత్రులు మాట్లాడతారు. ఒక సీఎం మాట్లాడితే అదే రిపీట్ మళ్ళా 6 మంత్రులు వేరే తీరుగా మాట్లాడుతూ ఉంటారు. ప్రజలు ఇప్పటికే అర్థం చేసుకున్నారు. అయ్యో మేము తప్పు చేశాం, నిజంగా బీఆర్ఎస్ పార్టీని బొడగొట్టుకున్నాం, కేసీఆర్ గారు వస్తాడనుకున్నాం, కానీ ఇట్లయింది అని చెప్పేసి పదే ఇక్కడ అక్కడ మాట్లాడడం జరుగుతూ ఉంది.
ఇవాళ మహిళలు కానీ ఎవరైనా కానీ ఏ ఆశలు అయితే పెట్టారో 6 గ్యారెంటీలు అన్నారు. 6 గ్యారెంటీలు లేవు, 60 గ్యారెంటీలు లేదు, 420 గ్యారెంటీలు లేవు. వాళ్ళు చెయ్యరు. ప్రజలకు మోసం చేయడమే వాళ్ళ యొక్క వృత్తి. ఇవాళ ఈ యొక్క ఎన్నికలు ఉన్నాయని ఇంకా తక్కువ చేస్తా ఉన్నారు. కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత దోచుకోవడం దాచుకోవడం కార్యక్రమమే చేయడం జరుగుతుంది అని చెప్పి కూడా ఈ సందర్భంలో మనం చేస్తా ఉన్నాం. ఇవాళ పార్లమెంట్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. మన 7 నియోజకవర్గాల్లో నిజంగా కూడా పెద్ద ఎత్తున మెజార్టీ వచ్చే విధంగా కార్యక్రమాలు తీసుకుందాం. తప్పకుండా ప్రజలకు చెప్పుదాం. చేసిన కార్యక్రమాలు మనం ఏం చేశామో గుర్తు తెచ్చి వాళ్ళ ముందుకు పోదామని చెప్పి కూడా ఈ సందర్భంలో మనం చేస్తా ఉన్నాం. క్యామ మల్లేశ ఒక బీసీ నాయకుడిగా, ఒక మంచి ఆలోచనలో ఉన్నటువంటి వ్యక్తిగా వారు ఉన్నారు కాబట్టి వారి యొక్క అభ్యర్థిత్వం 100% మనం సక్సెస్ చేసుకునే విధంగా ఉందామని చెప్పి కూడా ఈ సందర్భంలో మీకు అందరికీ కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఇవాళ నిజంగా కూడా ప్రభుత్వంలో చేసే తప్పుడు విధానాలు ఆలోచనలు అధికారులు కానీ ఆ యొక్క శాసనసభ్యులు కానీ వాళ్ళందరూ కూడా ఇవాళ పెద్ద ఎత్తున నినాదాలతోటి ముందుకు పోతున్నారు. తప్పకుండా వాళ్ళందరూ వ్యతిరేకత భావం ముందుకు వస్తారని చెప్పి కూడా ఈ సందర్భంలో ఒకటే పని, మన వాళ్ళని తీసుకొని పోయి టికెట్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎంత సిగ్గుచేటో ఒకసారి 60-70 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకుంటారు, పార్టీ అని చెప్పుకుంటారు. కానీ ఎక్కడ కూడా ఆలోచన లేనటువంటి పరిస్థితి. ఏం చేద్దామనే ఆలోచన లేదు. ఈ రాష్ట్రాన్ని ఏ పద్ధతిలో తీసుకుందామని ఆలోచన లేనటువంటి పరిస్థితి అని చెప్పి కూడా మీకు అందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. దీన్ని మనం అందరం కూడా సద్వినియోగం చేద్దాం, చేసుకుందాం. తప్పకుండా ఖచ్చితంగా పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి భువనగిరికి సంబంధించినటువంటి క్యాబ్ ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని బలపరిచి గెలిపించుకుందామని చెప్పి మరొకసారి మీకు అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. ధన్యవాదాలు మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారికి. ఇప్పుడు గౌరవనీయులు ఆలేరు మాజీ శాసనసభ్యులు వంగడి సునీత మహేందర్ రెడ్డి గారిని వారి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతాం. జై తెలంగాణ. భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ సన్నాహక సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న మన జిల్లా పార్టీ అధ్యక్షులు కంచర్ల రామకృష్ణారెడ్డి గారికి, ముఖ్య అతిథి గారు మాజీ మంత్రివర్యులు ప్రస్తుత శాసనసభ్యులు మరి తన్నీరు హరీష్ రావు గారికి, గుంటకళ్ళ జగదీష్ రెడ్డి గారికి, ఈనాటి అభ్యర్థి మన పార్టీ అభ్యర్థి క్యామ మల్లేష్ గారికి, అదేవిధంగా శాసనసభ్యులు పల్లా రాజేశ్వర రెడ్డి గారికి, మాజీ మంత్రివర్యులు సీనియర్ నాయకులు పెద్దలు గౌరవనీయులు పొన్నాల లక్ష్మయ్య గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న జిల్లా పరిషత్ చైర్మన్ గారు సందీప్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న మాజీ శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులకు, పార్టీ ప్రతినిధులకు, కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారం తెలియజేస్తూ, చాలా విషయాలు మన నాయకులు అందరూ కూడా చెప్పినారు. 2 విషయాలు గుర్తు చేస్తా, ఎక్కువ సమయం లేదనే మాట చెప్తా ఉన్నారు. మరి వాస్తవంగా ఎన్నికల కంటే ముందు మనం అందరూ కూడా మర్చిపోవద్దు, 2001 నుంచి గులాబీ జెండాను పట్టుకుని తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 14 ఏళ్లు కొట్లాడి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న సందర్భంలో ఆ రోజు పార్టీ నాయకులుగా మన పార్టీ అధినేత గౌరవనీయులు కేసీఆర్ గారు మనకు ఏ బాధ్యత అప్పచెప్పినా, ఏ అవకాశాన్ని ఇచ్చినా దాన్ని సద్వినియోగం చేసుకుని బ్రహ్మాండంగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమాన్ని నెరిపిన దాఖలు మనకున్నాయి. మనకు ఆ లక్షణాలు ఉన్నాయి. ఏ పనిపై చెప్పినా ఆ పని పూర్తి చేసుకుని వచ్చే అలవాటు మనకున్నది. గతంలో నేను కూడా తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కూడా ఎక్కడ ఉప ఎన్నికలు వచ్చినా, విద్యార్థి కమిటీల నియామకం చేయాలన్నా, మహిళా కమిటీల నియామకం చేయాలన్నా నాకు బాధ్యతలు అప్పచెప్తే ఆ ప్రాంతానికి వెళ్లి 1 రోజుల 20 రోజుల అక్కడే ఉండి పార్టీ కోసం పనిచేసిన దాఖలాలు. ఉద్యమంలో మరి ఏ విధంగా ప్రజల్ని మమేకం చేయాలో చేసిన ప్రయత్నాలు మనం చేసినాం. కానీ తెలంగాణ రాష్ట్రం మొత్తంలో అన్ని ప్రాంతాల్లో తిరిగిన నాకు ఒక అనుభవం మీ ముందు ఉంచుతా ఉన్నాను. ఎక్కడ పోయినా కొందరు ఒక మాట అంటుండే, ఏమోనమ్మా సర్కార్ సొమ్ము రూపాయి మాకు తెలియదు, ఎవరు తింటుండో ఏమైతుందో ఎవరి పోతుందో మాకు తెలియదు అందరూ. ఈ మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఏ మూలకైనా ఈ మాట వినబడేది. కానీ గర్వంగా చెప్తున్నా, మనం కష్టపడి సాధించి తెచ్చుకున్న తెలంగాణలో ఈ రోజు గర్వంగా చెప్తున్నా, ఈ 10 ఏళ్ల కాలంలో అసలు
సంక్షేమ పథకాలే కానీ సర్కారు సొమ్మే కానీ ముట్టని గడపలేదు అని ఛాలెంజ్ చేసి చెప్తా ఉంటాం. అది మార్పు. తెలంగాణ రాకముందు ఎట్లుండే, తెలంగాణ వచ్చినాక ఎట్లయింది, 10 ఏళ్లలో ఈ తెలంగాణ అన్ని రంగాలలో కూడా మరి దేశంలోనే ఒక అగ్రస్థానానికి చేరుకోవడంలో ఎట్లాంటి సంకోచం లేదు. ఇంత గొప్పగా తెచ్చుకొని నిలబెట్టుకున్న తెలంగాణ ఈ రోజు రాబందుల పాలైంది. ఎందుకు అంటే మనం ఒక మాట అనుకున్నాం, మనమే తెచ్చినాం తెలంగాణ, మనమే బాగు చేస్తున్నాం తెలంగాణ, ఇంతకంటే ఎక్కువ బాగు చేస్తాడు ఎవడని మనం అనుకున్నాం. కాబట్టి ఈ రోజు ప్రజలు అవతల పార్టీ వాళ్ళు మరి అబద్ధాలు ఆడుతా ఉంటే అబద్ధాలే నిజమని నమ్మి మోసపోయారు ప్రజలు. ఈ రోజు రియలైజ్ అవుతా ఉన్నారు. సో ప్రజలు మన వైపు ఉన్నారని ఇంతకుముందు అన్న చెప్పిండు, ఆ మాట వాస్తవం. ఆ ప్రజల దగ్గరికి ఒక్కసారి వెళ్ళి తప్పకుండా ఈ రోజు మరి కారు గుర్తుకు ఓటేయండి. మన ప్రాంతాలలో ఇప్పుడు 7 నియోజకవర్గాలలో ఒక్క జనగామ నియోజకవర్గం మాత్రమే మనకు శాసనసభ్యులు ఉన్నారు. మిగతా నియోజకవర్గాలలో మేము ప్రజల ద్వారా ఎన్నుకోకపోయినా ఇక్కడ ఉన్న వాళ్ళం మాత్రం కట్టుబడి పార్టీకి పనిచేసి 24 గంటలు సమయం ఇచ్చి పనిచేసే వాళ్ళం మేము ఉన్నాం, మీ ముందున్నాం. దయచేసి మీరు అండగా ఉంటే తప్పకుండా ఈసారి పార్లమెంటు ఎన్నికలలో మంచి మెజార్టీతోని మన కామ మల్లేష్ అన్నగారిని గెలిపించుకునే అవకాశం మనకుందనే మాట ముందుకు తీస్తూ చివరిగా ఒక మాట మేము ముందుంచాలి. ఈ మధ్యన అక్కడక్కడ కూర్చున్నప్పుడు కొన్ని ముచ్చట్లు మాట్లాడుతూ ఉంటారు పెద్ద మనుషులు. నాకు ఒక మండల స్థాయి విలేకరి మాట్లాడేటప్పుడు ఒక మాట అడిగింది, ఎట్లా గెలుస్తాం అనుకుంటున్నారు అన్నాడు. గెలుస్తామండి, ప్రజలకి మార్పు అంటే ఏందో అర్థమైంది, ప్రజలకి బీజేపీ అంటే ఏందో అర్థమైంది, కాంగ్రెస్ అంటే అదేందో అర్థమైంది, బీఆర్ఎస్ అంటే అర్థమైంది, గెలుస్తామండి అని నేను. అట్లా కాదక్క, అతను నాతో మాట్లాడిన మాట అట్లా కాదక్క, అదేమో జాతీయ పార్టీలు ఆ రెండు, వాళ్ళేమో బీజేపీ వాళ్ళేమో మరి విస్తృతంగా అనేక కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి వెళ్ళిపోతున్నారు, కాంగ్రెస్ ఏమో అనేక పథకాలు తీసుకొచ్చిందని చెప్తా ఉంటే నేను ఒకటే మాట చెప్పిన, తమ్మి బీజేపీ మాటలు అబద్ధాలు. వాళ్ళకి ఎంతసేపు అన్ని రాష్ట్రాల్లో అధికారం మాకే రావాలని చెప్పి మరి ఏ విధంగా కుట్రలు చేస్తారో, ఏ విధంగా ఐటీ కేసులు చేస్తారో, ఈడీ దాడులు చేస్తారో అన్ని చేస్తారు. అవసరమైతే ఎమ్మెల్యేలను కొంటారు, అక్కడున్న ప్రభుత్వాన్ని కూలదోస్తారు, వాళ్ళ అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తారు తప్ప వాళ్ళు ప్రజలకు చేసింది ఏం లేదు. కుట్రలతోని, కుతంత్రాలతోని, అబద్ధాలతోని వాళ్ళ అధికారంలోకి వస్తారు తప్ప ఇంకోటి ఏమీ లేదు. రెండోది ఒకటి గుర్తు చేసిన, ఒకప్పుడు 2014లో ఈ దేశంలో 21 రాష్ట్రాల్లో బీజేపీ ఉండే, 21 రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం ఉండే. ఈ రోజు ఎన్ని రాష్ట్రాల్లో ఉంది? 7 రాష్ట్రాలకే పరిమితమైంది. మిగతా 5-6 రాష్ట్రాలలో ఎన్డీఏ కూటమితోని ఈ రోజు అధికారంలో ఉంది. ఆ రోజు బీజేపీ పరిస్థితి ఏంది, ఈ రోజు బీజేపీ పరిస్థితి ఏంది? బీజేపీ దానిలో పెద్ద భూతంలాగా చూపిస్తున్నారు. బీజేపీ దాని పని కూడా అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ మేము జాతీయ పార్టీ అని చెప్పుకుంటా ఉంటారు. ఇక్కడున్న నాయకులకు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఢిల్లీ కురకాలి. వాస్తవమా కదా, మన కళ్ళ ముందు కనిపిస్తా ఉంది, ఢిల్లీ కురకాలి. అదేవిధంగా ఈ రోజు జాతీయ పార్టీ అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో కేవలం 4 రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలో ఉంది. మరి ఇప్పుడు ఏ పార్టీ బలంగా ఉందనో మాట మనం గుర్తు చేసుకోవాలి. ఏ పార్టీ బలంగా లేదు, ప్రజల పార్టీ బలంగా ఉంది. అంటే ఎక్కడికక్కడ రాష్ట్రాలలో రీజనల్ పార్టీసే బలంగా ఉన్నాయనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. మనం బలవంతులం. ఈ బలాన్ని కరెక్ట్ గా కనుక వాడుకుంటే తప్పకుండా గెలుపు వైపే ప్రయాణం చేస్తాం. ఇంకో మాట అడిగిండు ఆయన, మరి కులాల సంగతి ఏంది, మరి యాదవులు కుర్మన్నలంతా ఇటేస్తారట, గౌండ్లు అటేస్తారట అంటే ఒకటే మాట చెప్పిన, మా బీఆర్ఎస్ పార్టీ కులం ఉండదు తమ్మి, మాకున్న కులాలు కొన్ని ఉన్నాయి. మా కులాలను కనుక మేము గట్టిగా చెప్పుకుంటే మేము గెలుస్తాం. మా కులాలు ఒకటి వృద్ధుల కులం, 2 యువకుల కులం, 3 మహిళల కులం, 4 పెద్దది అతి పెద్దది రైతుల కులం, మరి నిరుద్యోగుల కులం, ఉద్యోగస్తుల కులం. ఇవన్నీ మా కులాలే. మా కులాలను కనుక మేము పోయి టచ్ చేస్తే తప్పకుండా ఆ కులాలు మమ్మల్ని ఆశీర్వదిస్తాయి. ఈ రోజు ఈ పార్లమెంట్ ఎన్నికలలో భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో గెలవడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయని చెప్పి అతనికి నేను సమాధానం ఇవ్వడం జరిగింది. దయచేసి మీ అందరు కూడా అది చెప్తా ఉన్నాను, మనలో బలం ఉంది,
ఆ బలాన్ని మీకు మీరు తక్కువ అంచనా వేసుకుంటున్నారు, మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకుంటున్నారు. మనం బలవంతులం అనే మాట మీకు గుర్తు చేయడానికి ఈ విషయం చెప్పిన. ఈ బలాన్ని ప్రదర్శిద్దాం, అదే పట్టుదలతో పనిచేద్దాం. సాధ్యం కాదన్న తెలంగాణను తెచ్చి చూపించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. నై తెలంగాణ అన్నోళ్లను జై తెలంగాణ అనిపించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా, ఎన్ని అవమానాలు చేసినా మరి నిలదొక్కుని మనోధైర్యంతో ముందుకు సాగిండ్రు కేసీఆర్ గారు. వారి వారసులుగా మనం కూడా ఇన్నేళ్ల ప్రయాణం చేసినాం కాబట్టి తప్పకుండా విజయం మనదే అనే మాట గుర్తు చేస్తూ ఇంకొక మాట కూడా నేను చెప్పదలుచుకున్నా. వద్దా సార్, టైం అయిపోతుందట. ఓకే, మళ్ళీ నియోజకవర్గ స్థాయి సమాచారం పెట్టినప్పుడు చాలా విషయాలు మనం మాట్లాడుకుందాం. మీ అందరినీ వేడుకుంటున్నా. మరి ప్రజలు నష్టపోయినమని బాధపడతా ఉన్నారు. ఆ నష్టాన్ని గట్టెక్కించాలంటే, వాళ్ళు మనోధైర్యం నింపాలంటే మనం అందరం ఒకటై రేపటి పార్లమెంట్ ఎన్నికలలో మరి పట్టుదలతో పనిచేద్దాం. మన పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి యామ మల్లేష్ గారిని మంచి మెజార్టీతో గెలిపించుకుందామని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు సెలవు. జై తెలంగాణ. ధన్యవాదాలు గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారికి. ఇప్పుడు దయచేసి అక్కడి నుంచి వచ్చేవాళ్ళు అటే ఆగండి, ముందర ఏం లేదు, ఆడ ఉన్న చూడొచ్చు. ఇక్కడ స్క్రీన్ కూడా ఉంది, మంచిగా అవపడుతుంది, ముందర జామ్ కావద్దు. దయచేసి మీ అందరికి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా, అక్కడి నుంచి వచ్చే వాళ్ళు ఎక్కడెక్కడ ఆగండి. ఇప్పుడు యాదాద్రి భువనగిరి జిల్లా పరిషత్ అధ్యక్షులు శ్రీ సందీప్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉంటాం. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న యాదాద్రి భువనగిరి జిల్లా పార్టీ అధ్యక్షులు కంచల రామకృష్ణారెడ్డి గారికి, ముఖ్య అతిథిగా విచ్చేసిన హరీష్ రావు గారికి, జగదీశ్వర్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి గారికి, మన అభ్యర్థి యామ మల్లేశం గారికి, మాజీ మంత్రివర్యులు పొన్నాల లక్ష్మయ్య గారికి, వేదిక మీద ఉన్న మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, ఇతర నాయకులు, ఇక్కడ విచ్చేసిన నాయకులు, కార్యకర్తలు అందరికీ నా నమస్కారాలు. మరి మనందరూ తెలుసు, పోయినసారి జరిగిన ఎంపీ ఎలక్షన్లో మనం చాలా స్వల్ప మెజారిటీతో ఓడిపోవడం జరిగింది. కేవలం 6,000 మెజారిటీతోనే ఓడిపోవడం జరిగింది. అది కాకుండా మనకు రోడ్ రోలర్ మీద 28,000 పడడంతోనే మనకు ఆ రోజు ఓటమి జరిగింది. అంటే ఆ రోజు కూడా మనకు 22,000 మెజారిటీ ఉండే. ఆ రోజు మనకు 6 ఎమ్మెల్యేలు మనకుంటే, ఒక ఎమ్మెల్యే కాంగ్రెస్ కుంటే కూడా కాంగ్రెస్ పుంజుకుంది. ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనకు ఒక ఎమ్మెల్యే ఉంది, కాంగ్రెస్ కార్కి ఎమ్మెల్యే ఉన్న తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ తీసిన హామీలు నెరవేర్చలేరో దాని మీద ప్రజల్లో వచ్చిన ఏదైతే అగేన్స్ట్ వాళ్ళ మీద ఏదైతే ఉందో దాంతో మనకు చాలా సానుభూతి ఉంది. మనకు ఓటేస్తుంది కూడా జనాలు. మనం గట్టిగా పనిచేయాల్సిన అవసరం ఉంది. మీ అందరు తెలుసు, మొన్న కార్యకర్తలు కూడా మీ అందరు తెలుసు కాబట్టి మనము వాళ్ళందరూ కూడా బుద్ధి చెప్పాలంటే ఖచ్చితంగా భువనగిరి పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తుకే ఓటేసి గెలిపించి మనం పెద్ద ఎత్తున భారీ మెజార్టీతో గెలిపించి కామేశ్వరం గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. పెద్దలు మాజీ మంత్రివర్యులు, మాజీ పిసిసి అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య గారిని మాట్లాడాల్సిన విజ్ఞప్తి చేస్తాం. మీరు 2 నిమిషాలు ఇస్తారు. ఈ మధ్యలో వీళ్ళు రావద్దని చెప్పి మీరే వచ్చిన డిస్టర్బ్ చేస్తారు. వచ్చింది ఆలస్యంగా వచ్చిండ్రు, వచ్చిన వాళ్ళు వెనకనే ఉండాలి కదా. అరకిన ముందు చడ్డలు నిలబడితే కూర్చున్న వాళ్ళకి ఇబ్బంది కదా, కరెక్ట్ కాదు కదా. అది వెనకేసి వచ్చిన వాళ్ళు వెనకనే నిలబడి ఉండాలి. దయచేసి అన్న మీరు మాట్లాడండి. సభకు నమస్కారాలు. అందరూ పరిచయస్తులే, అందరూ తెలిసిన వాళ్ళే. పేర్లు చెప్పడం సమయం తీసుకుంటుంది కాబట్టి దానికంటే 2 వాక్యాలు నేను చెప్పి కూర్చోవాలనుకుంటున్నాను. ఎన్నికలు అత్యంత తక్కువ శాతంతో ఫలితాలు, ప్రభుత్వంలో అడుగుపెట్టిన ప్రతిపక్షంలో ఉన్న మనము, సమీక్షలు,
సమావేశాల తర్వాత లొసుగులను సరిదిద్దుకునే రీతిలో పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకుపోయే నేపథ్యంలో ఇవాళ ఈ పార్లమెంటరీ ఎన్నికల నేపథ్యంలో మన అభ్యర్థిని గెలిపించుకోవడానికి మరొకసారి సమాయత్తమవుతున్న వేళ నేను ఒకటే చెప్తాను, 110 రోజులు మాత్రమే అయింది. కేసీఆర్ గారు నాదైతే మొదటి నుంచి ఐఎమ్ ఆన్ రికార్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హానరబుల్ కేసీఆర్ గారు సామాజిక కోణం అని చెప్పారు. ఈ నేపథ్యంలో 110 రోజుల పరిపాలన తర్వాత కేసీఆర్ గారు ఒక్క అడుగు వేశారు, ఒక్కటే అడుగు. మంత్రులు, ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నాయకులు బొబ్బ పెడుతున్నారు. ఇది హాస్యాస్పదం కానే కాదు. ఇంకా కేసీఆర్ గారు ఎక్కడ దెబ్బ కొట్టలే, ఓన్లీ అడుగు మాత్రమే వేసింది. ఇది ఒక నిదర్శనం. మనం ఊళ్ళల్లో ఓ మాట అనుకుంటాం, ఏమనుకుంటాం, మనిషా ఇంకేమన్నా అనేదో అనుకుంటాం. ఎందుకంటే నాకు చాలా విషయాలు తెలియవు ఇటువంటి అప్పుడప్పుడు వింటుంటా. మరి ఇవాళ ప్రజలు అత్యంత తక్కువ శాతంతో అధికారం కట్టబెట్టిన నేపథ్యంలో కళ్ళు మీదికెక్కి అహంకారంతో ప్రజల అవసరాలను తిలోదకాలించుకుంటూ మభ్యపెట్టే ప్రయత్నంలో ఉన్న ఈ పాలకులకు మరి ఏమనాలి, మాటలు మాట్లాడేటోళ్ళను అది ప్రజలు చేస్తారు. చివరికి వారి అడుగు మాత్రమే ఈ బొబ్బ. రేపు మనకు ఈనాటి రాజకీయాలలో, ఈనాటి పరిపాలనలో మంచి అనుభవం కలిగిన మాజీ మంత్రివర్యులు మాట్లాడే అవకాశం ఎక్కువ తీసుకుంటే బాగుంటుంది. దానికోసం ఈ అవకాశంతో ఏం చేయబోతుంది బీఆర్ఎస్ పార్టీ? కేసీఆర్ గారు దెబ్బ కొట్టాల్సిన పని లేదు. ప్రజల చేత ఈ నాయకులతోటి వాస్తవాలు తెలియజేసి ప్రజలు దెబ్బకొట్టే పరిస్థితి చేస్తే ఈ పార్టీ నాయకులు మూర్చపోతారో మరి ఇంకెక్కడికి పోతారో తెలియదు. ఇవాళ మన పార్లమెంట్ అభ్యర్థి గారు నాకు చిరకాల మిత్రుడు, రాజకీయంలో అదర్వైజ్ ఆల్సో. ఇక్కడ మనమంతా కలిసింది వారిని గెలిపించడానికి చేసే ప్రయత్నంలో ఒక శపథము, ఒక ప్రతిజ్ఞ, మన కలిసికట్టుగా పనిచేసే విధంగా సమాయత్తం అవుదామని అందరికీ తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. మిగతా విషయాలు చాలా ఉన్నాయి, చాలా మాట్లాడతారు. ఎన్ని దెబ్బలు కొడతారో మరి ఒక్క దెబ్బకే అందరిని అవుట్ చేస్తారా మీరే దయచేసి. ధన్యవాదాలు పొన్నల గారికి. మిత్రులు, బీఆర్ఎస్ పార్లమెంటరీ అభ్యర్థి భువనగిరి నియోజకవర్గ పార్లమెంటరీ అభ్యర్థి కేఎం మల్లేశం గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తారు. భువనగిరి పార్లమెంట్ లోక్సభ అభ్యర్థిగా నన్ను ప్రకటించిన పెద్దలు బీఆర్ఎస్ అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు చంద్రశేఖరరావు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, నా విజయం కోసం భువనగిరి పార్లమెంట్ పార్టీ సన్నాహక సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పెద్దలు రామకృష్ణారెడ్డి గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు మాజీ మంత్రివర్యులు పెద్దలు హరీష్ రావు గారికి, ఉమ్మడి నల్గొండ జిల్లా అన్ని తానై పెద్ద దిక్కుగా వ్యవహరించిన పెద్దలు జగదీష్ రెడ్డి గారికి, పార్లమెంట్ స్థానాల్లో ఒక్కడే ఏకైక శాసనసభ్యుడు అన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి గారికి, పెద్దలు పొన్నాల లక్ష్మయ్య గారికి, జిల్లా పరిషత్ చైర్మన్ సందీప్ రెడ్డి గారికి, ఎమ్మెల్సీ మా అన్న ఎగ్గ మల్లేష్ గారికి, పెద్దలు గౌరవనీయులు మా ఇబ్రాహీంపట్నం శాసనసభ్యులు రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారికి, పెద్దలు ప్రభాకర్ అన్న గారికి, అక్క సునీతమ్మ గారికి, జిల్లా పరిషత్ చైర్మన్లకు, అదేవిధంగా తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు అన్న కిషోర్ కుమార్ గారికి,
అన్న మాజీ ఎమ్మెల్సీ కర్ణె ప్రభాకర్ గారికి, మాజీ శాసనసభ్యులు లింగన్న గారికి, భువనగిరి మాజీ ఎమ్మెల్యే శేఖర్ అన్న గారికి, పెద్దలు భిక్షమన్న గారికి, వెంకటేశ్వర రెడ్డి అన్న గారికి, వేదికను అలంకరించిన పెద్దలకు, జిల్లా పరిషత్ చైర్మన్లకు, వివిధ హోదాల్లో పనిచేసిన అందరికీ మరియు ఈ కార్యక్రమానికి విచ్చేసిన బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు, పత్రికా మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. సోదరులారా, కొంతమంది నాయకులు కట్టినింటికి పెట్టిన పొయ్యికొచ్చి కొడుకులు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ మన నాయకుడు సుదీర్ఘ పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తెలంగాణకు 2 సార్లు ముఖ్యమంత్రిగా ఉండి ఈ భారతదేశంలోనే అభివృద్ధి గాని, సంక్షేమం గాని, శాంతి భద్రతలు గాని, ఐటీ రంగం గాని ఒక భారతదేశానికే రోల్ మోడల్ గా తీర్చిదిద్ది 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచితే, ఈనాడు మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చింది. ఆ కల్లబొల్లి మాటలు చెప్తే ప్రజల నైజం ఎసంటిదంటే రోజు బగారన్నం తిన్న 8 రోజుల తర్వాత పచ్చి పులుసు మెతుకుల మీద ముందుతుంది. అదే విధంగా 10 సంవత్సరాలు ఈ తీరిక చేసిన ముఖ్యమంత్రి గారు ఇంకేం చేస్తారు అన్న ఆశకు కొంతమంది 1.8% తేడాతోటి కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. సోదరులారా, ఈనాడు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఆ కాంగ్రెస్ పార్టీ బక్కజిక్కిన పులిలాగా ఉండి ఐడియాలజీని వదిలి, డిఎన్ఏని వదిలి పైసలకు ముఖ్యమంత్రి పదవిని అమ్మింది, పైసలకు మంత్రి పదవులు అమ్మింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఒక 6 తప్పితే ఒక్కడు కూడా కాంగ్రెస్ పార్టీ కాదు. దామోదర్ రాజనరసింహ, బట్టన్న గారు, శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, మీ ఉమ్మడి నల్గొండ జిల్లా నుంటున్న 2 మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వెంకరెడ్డి తప్పితే కడుమోళ్ళంతా పైసలకు కాంగ్రెస్ పార్టీల మంత్రి పదవి కొనుక్కున్నోళ్ళు. ఆ పరిస్థితులలో ఉంది. ఇవాళ మన మాజీ ముఖ్యమంత్రి పెద్దలు కేసీఆర్ గారు అన్ని వర్గాలకు ఎన్నికల ముందు రైతు బంధు కోసం 7,000 కోట్ల రూపాయలు నుంచితే ఎన్నికల దృష్ట్యా ఎలక్షన్ కమిషన్ ఆంక్షలతోటి రైతు బంధు ఇవ్వకుండా ఆపితే ఆ రైతు బంధును రాష్ట్ర ప్రభుత్వం రాగానే ఒక మంత్రి, కేబినెట్ ఉన్న మంత్రి పార్టీకి డబ్బులు ఇచ్చిందని ఆయన శ్రేయస్సు కోరి ఆయనకు 1,000 కోట్ల రూపాయల కాంట్రాక్టులు చేసింది. ఆ 1,000 కోట్లు కొని ఆ 1,000 కోట్లు తీసుకుపోయి కాంగ్రెస్ పార్టీకి కప్పం కట్టాలి. వీళ్ళు సామంతరాజులు చరిత్రలో చదువుతా ఉన్నాం, కప్పం కట్టాల్సి ఉంటది. ఆ పక్క కప్పం కట్టి ఇవాళ పైసలు కొన్ని పెడితే మంత్రి పదవి వచ్చింది, ఇంకా ఎక్కువ పెడితే నీ సీఎం సీటే వస్తుందంటే గెలిచిన నెలలకే రేవంత్ రెడ్డికి అన్ని పోయినాయి. గెలిచిన సంతోషం పోయింది, సీటు పట్టుకొని కూర్చునే పరిస్థితి వచ్చింది. సోదరులారా, ఈ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇంకెన్నో రోజులు మనం కూడగొట్టాల్సిన పని లేదు. ఇంకొక 3 నెలలు పోతే కాంగ్రెస్ వాళ్ళే లాగు పట్టి గుంజడానికి, కాలు పట్టి గుంజడానికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒకరు సిద్ధంగా ఉన్నారు. అదే విధంగా రేవంత్ రెడ్డికి తెలుసు, రేపు పార్లమెంట్ ఎన్నికల తర్వాత భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ చాలా బలహీనపడ్డది. బలహీనపడి రేవంత్ రెడ్డి తెలివిగా ఆయన పాత గురువు చంద్రబాబు నాయుడు గారితో లింకు పెట్టి బీజేపీతో దోస్తాన్ చేస్తా ఉన్నాం. ఇవాళ భారతీయ జనతా పార్టీ దోస్తాన్ చేసి కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు చౌకీదార్ చోర్ మోదీ గారిని విమర్శిస్తుంటే మన ముఖ్యమంత్రి గారు మోడీ గారిని పొగుడుతా ఉంటాడు. ఇవాళ మనకందరికీ తెలుసు, పార్లమెంటు టికెట్లల్లో పూటకుల్లో మనోళ్ళు కొంతమంది అక్కడ పోతే ఆ పూటకుల్లో పని పట్టడానికి అన్ని ఓడిపోయే సీట్లు ఇచ్చిండు. కాంగ్రెస్ పార్టీకి ఇవాళ పార్లమెంట్ అభ్యర్థులను పెట్టుకునే అటువంటి సత్తా లేదు. కాబట్టి సోదరులారా,
ఈ ఒక సెక్యులర్ భావాలు కలిగినటువంటి ఈ మన దేశం, మన రాష్ట్రం, మన ముఖ్యమంత్రి గారు ఈనాడు భారతీయ జనతా పార్టీ వాళ్ళు చెప్తారు పుల్వామా ఘటన అని చెప్పి ఒకసారి అధికారంలోకి, తర్వాత ఇప్పుడు రామ జన్మభూమిని చెప్పి ఇదొక అధికారంలోకి రావడానికి చేస్తారు. మనమందరం మన తాత ముత్తాతల నుండి కూడా దేవుళ్ళకు మొక్కే తెలుసు. ఉప్పలమ్మ గుళ్ళు కట్టుకున్నాం, సీతారాముల కళ్యాణం చెరువు గట్ల అయ్యేది, సిరిసన గండ్ల కాడ అయ్యేది, భద్రాచలంలో అయ్యేది. బీజేపీ పుట్టి 30 సంవత్సరాలు కూడా కాలే, రాముడు మా పేటెంట్ అని చెప్తారు. మనం అందరం కూడా వాళ్ళని తిప్పికొట్టాలి. ఇవాళ సిగ్గుండాల వాళ్ళకి చెప్పడానికి మన భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంలోనే యాదాద్రి టెంపుల్లో భారతదేశంలోనే కృష్ణశిలలతోటి కృష్ణదేవరాయలో, చాణుక్యులో, చోళులో కట్టిన విధంగా యాదాద్రి టెంపుల్ ను నిర్మించి ఈనాడు ఈయన కన్నా ఎక్కువ భక్తున్న బీజేపీ వాళ్ళని నేను మనవి చేస్తా ఉన్నా. సోదరులారా, ఇవాళ ఈ భువనగిరి ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పెట్టినటువంటి వ్యక్తి ఎన్నడూ రాహుల్ గాంధీ గారు చెప్తా ఉంటారు పారాచూట్ క్యాండిడేట్లకు వేయొద్దని. మరి ఆయన పారాచూట్ కాకపోతే ఇక్కడ ఒక గోడకు గీత రాతలు రాసిండా, ఒక పేపర్ అంటేసిండా, ఒక కాంగ్రెస్ పార్టీలో పనిచేసిండా? మీరు ఒకసారి ఆలోచించాలి. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వాళ్ళు మీ భువనగిరిలో గర్దాస్ బాలయ్య లాంటి వాళ్ళు, ఇంకెవరో ప్రమోద్ కుమార్ లాంటి వాళ్ళు, డీరాముల్ లాంటి వాళ్ళు చాలా మంది అలాంటి వాళ్లకు కౌన్సిలర్ అవకాశం కూడా రాలే. ఎక్కడికెళ్ళో మీదికెళ్ళి వచ్చి వాళ్ళకు ప్రైవేట్ కార్యక్రమాలు చేసిన వాళ్లకు ఎంపీ టికెట్ ఇచ్చిండు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ సోదరులు ఒకసారి ఆలోచన చేయాలి. అసలైన కాంగ్రెస్ నాయకులను ఇవాళ గొంతు నొక్కి కేవలం రేవంత్ రెడ్డి సేనను తయారు చేసుకుంటున్నారు. ఎందుకంటే రేపు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుంది, నన్నేమన్నా ఇబ్బంది పెడితే వీళ్ళన్నంటినీ తీసుకొని పోయి కాంగ్రెస్ పుట్టి ముంచడానికి ఆయన ఒక పన్నాంగం ఉండవు. కాంగ్రెస్ ఎటువంటి నాయకులు అంటే బీజేపీతో మిలాఖత్ కావడానికి రేవంత్ రెడ్డి ఉంటే ఈయనను ముంచడానికి కాంగ్రెస్ పార్టీకి డబ్బులు ఇచ్చి ఒక నాయకుడు ఉండు. వెనకడికి ఒక బావ ఒక బొమ్మారిది ఉండేది, ఇద్దరు దొంగలే. అయితే ఆ బావ ఇంటికి బొమ్మారిది పోతాడు సుట్టమై. పోతే ఆ బొమ్మారిది ఏం చేస్తాడట, బావ ఎప్పుడు వంతాడో దోసుకపోదామని బొమ్మారిది చూస్తాడట. ఈ బొమ్మారిది నేను వండుకుంటే ఈడు దోసుకపోతాడని ఆడు చూస్తాడట. ఈ కొడుకులు ఈయన మీద ఆడు, ఆయన మీద ఈడు. ఏ టీఆర్ఎస్ వాళ్ళు ఏ బీజేపీలో ఎవ్వరు కూల్చాల్సిన పని లేదు. వాళ్ళ లాగు వాళ్ళే వీక్కుంటారు, వాళ్ళ అన్ని వాళ్ళే వీక్కుంటారు. ఇప్పుడు ఎట్లుందంటే కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి 10 సంవత్సరాల అధికారం పోయింది, ఏం లేవు. వీళ్ళకి ఆకలి కొన్నానుకో పాడిగేదని ఇస్తే మనం పొద్దున గేదె పాలు వింటాం. కానీ కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి ఎట్లా అంటే, నేను కాంగ్రెస్ లో 34 ఏళ్ళు చూసిన, ఒకడు పొద్దున వింటే వాడు పొద్దుమూకి వింటాడు, ఒకడు ఛాయ్ కూర గిలాస పట్టుకుపోయి వింటాడు, ఒకడు అన్నంలో వింటుకుంటాడు, ఇంకో దరిద్రుడు నోట్లోనే వింటుకుంటారు అనే విషయాన్ని నేను మీతో మనవి చేస్తా ఉన్నా. కాబట్టి అసంటి దుర్మార్గులకు ఓటు వేయొద్దని మనవి చేస్తా ఉన్నా. ఇవాళ సోదరులారా, అమలుగానే హామీలు ఇచ్చారు, అధికారంలోకి వచ్చారు, ప్రజలంతా కూడా ఈ మోసపోయినమనే నిర్ణయానికి వచ్చారు. రాజు పాదపుణ్యము అంటారు పెద్దలు. కేసీఆర్ గారి పుణ్యం పాదపుణ్యము, ఆయన పరిపాలనలో భగవంతుని కాడికెళ్ళి అన్ని కూడా సహకరించినాయి, రాష్ట్రం సుభిక్షంగా ఉన్నది. మరి పుణ్యాత్ముడు కాలు పెట్టినాక కరువు తండవిస్తా ఉంది, కరెంటు లేదు, నీళ్లు లేవు, రైతు బంధు లేదు, 2 లక్షల రుణమాఫీ లేదు, అన్ని కార్యక్రమాలు కూడా పోయినాయి. ఇంకొకటి కూడా, గత ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో ఈ మతతత్వవాదులు ఇవాళ భారతీయ జనతా పార్టీ వాళ్ళు రాముడు మా పేటెంట్ అని చెప్పి అడుగుతా ఉన్నారు. ఇవాళ మన ప్రాంతంలో సెక్యులర్ దేశం, సెక్యులర్ పరిపాలన. ఇవాళ కొంతమంది మజిలీ ఈ వివిధ మతాల కూడా కాంగ్రెస్ పార్టీ కోటేశారు. సోదరులారా, రేపు
ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా వాళ్ళకేస్తే రేపు భారతీయ జనతా పార్టీ గెలిస్తే మన ముఖ్యమంత్రి కూడా అందులోకి పోయే పరిస్థితులు ఉంటాయి. కానీ ఏనాడు సందో హిందువులు కానీ ముస్లింలు కానీ క్రైస్తవులు కానీ సోదర భావంతో ఉన్నాం. ఇవాళ ఉమ్మడి నల్గొండ జిల్లా నేరేడు చెర్లున్న జాన్పాడు సైదులు ముస్లిం దేవుడైతే జాన్పాడ్ ఏరియాలో నేరేడు చెర్లలో పోతే 1000 మంది పేర్లు సైదయ్య సైదిరెడ్డి అని పెట్టుకుంటాం. మా రంగారెడ్డి జిల్లాలో జాంగీర్ పేరు దర్గా ఉంటే జాంగీర్ అని కూడా హిందువుల పేర్లు పెట్టుకుంటాం. ఆ విధంగా ఉన్నటువంటి సోదర భావంతో ఉన్నాం మనం. ఇలాంటి వాళ్ళను మళ్ళీ గెలిపిస్తే ఈనాడు మనకు ఆ ఇబ్బంది జరగబోతా ఉంటుంది. ఇంకోటి, కాంగ్రెస్ ఎంపీ గెలిస్తే కాంగ్రెస్ కు వాళ్ళ పార్టీ ప్రయోజనాలు ఉంటాయి. భారతీయ జనతా పార్టీ గెలిస్తే భారతీయ జనతా పార్టీ వాళ్ళ ప్రయోజనాలు ఉంటాయి. బీఆర్ఎస్ పార్టీ ఎంపీలను ఒక 10 మందిని గెలిపిస్తే వాళ్ళకి ఏ ఉన్నాయి, 10 మందికి కూడా తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యం, కేసీఆర్ గారి నాయకత్వమే ముఖ్యం. కాబట్టి మీరందరూ కూడా ఆశీర్వదించి నన్ను గెలిపియాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఎవరన్నా అనుకోవచ్చు క్యామ మల్లేసేదో, నేను 37 సంవత్సరాల సంధి రాజకీయాలలో ఉన్నా. ఇవాళ నా ముంగటన్నోళ్ళు ఆ కాంగ్రెస్ పార్టీలో ఒక్క ఆర్ దామోదర్ రెడ్డి తప్పితే అందరు నాకన్నా జూనియర్లు కాంగ్రెస్ పార్టీలో. కాబట్టి ఆ చామల కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ నుండి సస్పెండ్ అయి టీడీపీలకు పోయి జగన్ పార్టీలకు పోయి ఆయన ఇవాళ ముఖ్యమంత్రి గారికి సపర్యాలు చేస్తా ఉంటే తెచ్చి ఆయన టికెట్ ఇచ్చిండు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా మీరు ఆలోచించాలి. ఇవాళ బూర నరసయ్య గౌడ్ గారు ఇబ్రాహిం ఈ భువనగిరి ప్రాంతంలో ఎంపీగా ఉన్నాడు. బూర నరసయ్య గారు ఎంపీగా ఉన్నా ఏం అభివృద్ధి చేసిండో మీకు తెలుసు. బూర నరసయ్య గారు రేపు భారతీయ జనతా పార్టీకి గ్రామీణ ప్రాంతాలలో ఎక్కడ లేదు. ఇవాళ ఎజెంట్లు కూర్చున్న పరిస్థితి కూడా లేదు. వాళ్ళకు ఒకటే ఎజెండా, జై శ్రీరామ్. మనం శ్రీరాముని మన ముత్తాతల కడికెళ్ళి మొక్కుకున్నాం, మనకేం కొత్త కాగా. సోదరులారా, మన బీఆర్ఎస్ పార్టీ మీ నాయకులందరి కష్టంతో, మీ నాయకులందరి శ్రమతోటి, పెద్దల సూచనల మేరకు నన్ను గెలిపిస్తే నేను పారాషూట్ క్యాండిడేట్ కాదు, మీ భువనగిరి ప్రాంతం నుండి ఢిల్లీకి ఎగుమతి చేసే క్యాండిడేట్ అయితే అనే విషయాన్ని నేను మీతో మనవి చేస్తా ఉన్నా. నేనేదో మీదికెళ్ళి ఉండేటోని కాదు, నేను మీ మధ్య నుండి అన్న తమ్మి అని రోజుకు కొన్ని 1000 మందితో తిరిగే వ్యక్తిని, నేను మీ మధ్య నుండే వ్యక్తిని. మీరు నన్ను గెలిపిస్తే మీలో ఒకరిగా ఉండి పెద్దలందరి ఆలోచనతోటి రేపు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు స్థానిక సంస్థలలో కానీ ఏ ఎన్నికలలో కానీ మీకు ఒక సేవకుడిగా, మీ మిత్రుడిగా, మీ అన్నగా, మీ తమ్ముడిగా ఉంటానని మనవి చేస్తా ఉన్నాం. ఇవాళ సోదరులారా, కేసీఆర్ గారు సామాజిక న్యాయం పాటించి 6 సీట్లు బీసీలకు ఇవ్వడం జరిగింది, 3 సీట్లు ఎస్సీలకు ఇవ్వడం జరిగింది. నిన్న మందకృష్ణ మాదిగ గారు ప్రెస్ మీట్ పెట్టి వాయించారు. కాబట్టి మీరందరూ కూడా కులాలకు మతాలకు అన్నిటికీ దూరంగా ఉండి నన్ను మీ అందరు కూడా బీఆర్ఎస్ కుటుంబ సభ్యుడిని కాబట్టి శక్తి వంచన లేకుండా మీరు కష్టపడి పనిచేసి నన్ను గెలిపిస్తే మన అందరం కలిసి బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రజలకు సేవ చేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలంగాణ. మన పెద్దలు జిల్లా మాజీ మంత్రివర్యులు జగదీష్ అన్న గారు నేనేం మాట్లాడతలేను. ముఖ్య అతిథి గారికి అవకాశం ఇద్దాం. వేదిక మీద చాలా మంది పెద్దలు ఉన్నారు వాస్తవానికి మాట్లాడడానికి, కానీ సమయం 1:30 దాటింది, ఎండాకాలం, మీరంతా ఎండలు వచ్చిండ్రు. ముఖ్యమంత్రి గారి ముఖ్య అతిథి గారి సందేశం కోసం చూస్తున్నారు. వేదిక మీద సీనియర్లు ఉన్నారు, ఇప్పుడే ఆలస్యంగా వచ్చిండ్రు. నిన్ననే మాజీ ఎంపీ అయిన సూర్యాపేట జిల్లా అధ్యక్షులు బడుగుల లింగయ్య గారు, క్యామ మల్లేశం గారు, మిత్రులు ఉద్యమ సహచరులు మాజీ ఎమ్మెల్సీ కన్నె ప్రభాకర్ గారు,
మన భిక్షమయ్య గౌడ్ గారు, చాలా మంది సీనియర్ నాయకులు ఇంకా వేదిక మీద ఉన్నారు, కానీ సమయం ఎక్కువ లేదు. ఇప్పుడు నాయకులు చెప్పిన విషయాలు కావచ్చు, మన ముఖ్య అతిథి గారు చెప్పే విషయాలు కావచ్చు, వీటన్నింటినీ గ్రామాల్లోకి తీసుకుపోయి ప్రజల్ని చైతన్యవంతం చేసి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని చెప్పి తెలియజేస్తూ, పెద్దలు, ఉద్యమ నాయకులు, ఉద్యమ సహచరులు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో, అభివృద్ధిలో రెండిట్లో తనదైన పాత్రను పోషిస్తూ అద్భుతంగా బీఆర్ఎస్ శ్రేణులని ఉత్తేజపరుస్తూ ముందుకు నడుపుతున్న మిత్రులు హరీష్ రావు గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉంటాం. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ, మన వీరులకు కేసీఆర్ గారి నాయకత్వం. గౌరవనీయులు, సభాధ్యక్షత వహిస్తున్న జిల్లా పార్టీ అధ్యక్షులు పెద్దలు రామకృష్ణారెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు మిత్రులు జగదీశ్వర్ రెడ్డి గారికి, సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు పెద్దలు పొన్నాల లక్ష్మయ్య గారికి, గౌరవ శాసనసభ్యులు పల్లా రాజేశ్వర్ రెడ్డి గారికి, గౌరవ శాసన మండలి సభ్యులు మల్లేశమన్న గారికి, గౌరవనీయులు జడ్పీ చైర్మన్ సందీప్ గారు, మరి వేదిక మీద ఉన్న, మీరు పర్మిషన్ ఇస్తే పేర్లు తీసుకోకుండా స్టార్ట్ చేస్తా, మాజీ శాసనసభ్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, సీనియర్ నాయకులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మాజీ మున్సిపల్ చైర్మన్లు, వేదిక మీద ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి, ముఖ్యంగా ఈ వేదిక ముందున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు, మా భువనగిరి జర్నలిస్ట్ మిత్రులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. మిత్రులారా, నేను ఈరోజు మనందరం ఒక స్ఫూర్తితో ముందుకు కదలాల్సిన సందర్భం. 2014లో ఆ రోజు బీఆర్ఎస్ పార్టీని ఏ రకంగా అయితే లోక్సభలో మనం గెలిపించుకున్నామో, ఇప్పుడు ఈ 2024లో కూడా మనందరం కూడా కట్టుగట్టి జట్టుగట్టి గట్టిగా పనిచేస్తే గులాబీ జెండాను ఖచ్చితంగా ఎగిరేసేటువంటి అవకాశం ఉంది. మనకు ఒక 40 రోజులు టైం ఉంది. ఈ 40 రోజులు మనం గట్టిగా కష్టపడి పనిచేస్తే తప్పకుండా భువనగిరి మనం సీటు గెలవగలుగుతాం. ఇవాళ ఒక విషయం ప్రజలకు క్లారిటీ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఏ రకమైన హామీలు ఇచ్చింది? 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని, 13 హామీలు అమలు చేస్తామని, బాండ్ పేపర్లు పంచి, నోటరీ డాక్యుమెంట్లు పంచి, మొదటి అసెంబ్లీలోనే చట్టబద్ధత తెస్తామని, ఇవి అమలు చేసి తీరుతామని, ఇది ఏఐసిసి మాట అని, రాహుల్ గాంధీ మాట అని నమ్మబలికి ఇలా ఏ రకంగా మోసం చేస్తుందో విజ్ఞులైన తెలంగాణ ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీ నిజస్వరూపం బయటపడ్డది. అందువల్ల ప్రజలు ఇలా కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పడానికి రెడీగా ఉన్నారు. అసలు దయచేసి మనం కార్యకర్తలం ప్రజల దగ్గరికి వెళ్లాల్సిన అవసరం ఉంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మన పార్టీ నుంచి కొంతమంది అవకాశవాదులో, కొంతమంది పదవులు పొందిన నాయకులు బయటకు పోతా ఉన్నారు. కానీ వాళ్ళున్న సమాచారం ఏంటంటే, మన పార్టీ నుంచి పోయి ఎంపీగా పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ 4 అభ్యర్థులు కూడా 3వ స్థానంలో ఉన్నారు. అది దానం నాగేందర్ కావచ్చు, అది సునీత మహేందర్ రెడ్డి కావచ్చు, అది కడియం కావ్య కావచ్చు, అది రంజిత్ రెడ్డి కావచ్చు. ఇలా ప్రజలు దాన్ని హర్షించడం లేదు. మన కార్యకర్తలు కూడా అక్కడ కసిగా వాళ్ళ గుణపాఠం చెప్పడానికి ఇలా సిద్ధంగా ఉన్నారు. మనము కూడా ఈరోజు మంచి అభ్యర్థి వచ్చింది మన క్యామ మల్లేశ్వరి గారు. రాజకీయాల్లో అపారమైన అనుభవం ఉన్న వ్యక్తి, సౌమ్యుడు, బలహీన వర్గాల నాయకుడు. అటువంటి వ్యక్తిని ఇవాళ మనం పార్లమెంటుకు పంపించాల్సినటువంటి అవసరం ఉంది. మల్లేష్ గారు 10 ఏళ్లు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఉంది. మార్కెట్ కమిటీ చైర్మన్ గా పనిచేసిన అనుభవం ఉంది. మరి కురుమ యాదవ సంఘాల్లో రాష్ట్ర స్థాయి అధ్యక్షుడిగా వారు
ఆ బలహీన వర్గాల సేవలో బాగా పనిచేసినటువంటి మంచి మనిషి మనకు అభ్యర్థిగా వచ్చినాడు. మరి ఇప్పుడే మా కిషోర్ చెప్పింది ఇక్కడ అభ్యర్థి గురించి. ఇక్కడ అభ్యర్థి చరిత్ర ఏంది? ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థి రాహుల్ గాంధీ సంతకాన్ని ఫోర్జరీ చేసి పార్టీ నుంచి ఎక్స్పెల్ అయినటువంటి వ్యక్తి. మరి అటువంటి వ్యక్తి ఇక్కడ ఇవాళ భువనగిరిలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తుంది. రేపు ఎంపీ అయితే కూడా మరి ఏం చేస్తాడో, అందువల్ల జాగ్రత్తగా ఉండాలి. ఒక మంచి వైట్ పేపర్ లాంటి మంచి మనిషి మనం మల్లేష్ గారిని మనం గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అన్నారు. ఏ ఒక్క హామీ అయినా పూర్తిగా అమలు చేశారా అని నేను అడుగుతా ఉన్నాను. 100 రోజుల్లో హామీలు అమలు చేయకపోగా ఇవాళ గ్లోబల్ ప్రచారం చేస్తుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటుండు ఎలక్షన్ కోడ్ అడ్డం వచ్చిందట. 100 రోజులు మీకు పూర్తి సమయం దొరికింది. ఎలక్షన్ కోడ్ ఎప్పుడు వచ్చింది? మీ ప్రభుత్వానికి 100 రోజులు నిండిన తర్వాతే ఎలక్షన్ కోడ్ వచ్చింది తప్ప 100 రోజుల ముందు ఎలక్షన్ కోడ్ రాలే. అంటే మీ మాటల్లో నిజాయితీ లేదు. ఒకసారి ఆ వీడియో చూస్తే ఒక్కొక్కటిగా మనం చూసే అవకాశం ఉంది. పోయిందా బాబా వీడియో? డిస్కనెక్ట్ అయిందా? 100 రోజులు నిండినాకనే ఆ ప్రభుత్వానికి ఇవాళ ఎలక్షన్ కోడ్ అనేది వచ్చింది. కానీ ఇవాళ ఈ ప్రభుత్వం ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. వాళ్ళ 6 గ్యారెంటీల్లో మొట్టమొదటి హామీ మహిళలకు 2,500 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఎక్కడన్నా వచ్చినాయా 2,500? మహిళలు చేయి బాబు ఒకసారి, మహిళలు ధర 1960 రూపాయలు. మహిళలు ఉంది. కానీ కేసీఆర్ చేతిలో రైతులు మోసానికి గురై ఇవాళ దళారులు మిల్లర్లు 1200కు 1400కు కొంటుండ్రు. కాబట్టి 1960 రూపాయలున్న వరి కనీస మద్దతు ధరకు మించి 2500తో వడ్లు కొనే బాధ్యత. ఓకే బాబా, వడ్లు ఏమన్నాడే 500 బోనస్ ఇచ్చి 2,500 రూపాయల క్వింటాల్ వడ్లు కొట్టమన్నారు. ప్రజలు పాపం నమ్మి కాంగ్రెస్ కోటేషన్. మొన్న వానకాలం వడ్లు వచ్చినాయి. వానకాలం వడ్లకు మీరు వడ్లు అమ్ముకోకండి, మా ప్రభుత్వం డిసెంబర్ 9వ తేదీ వస్తుంది, రాగానే 500 బోనస్ ఇస్తామన్నారు. వానకాలం వడ్లకు ఇయ్యలేదు. ఇప్పుడు యాసంగి వడ్లు రేపో మాపో రాబోతున్నాయి. మనందరం గ్రామాల్లో కల్లాల దగ్గరికి పోదాం, గ్రామాల్లో రైతుల దగ్గరికి వెళ్దాం. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో 2,500 క్వింటాల్ వడ్లు కొంటేనే ఓటు అడిగే హక్కు ఉంటుంది, లేకపోతే మీకు ఉండదు అనేటువంటి విషయం చెప్పాలి. రైతుల ముందు చర్చ పెట్టండి. బిడ్డ నువ్వు ఆ రోజు కొంటానని చెప్పినావు, ఇప్పుడు 2,500 వడ్లు కొండకనే కాంగ్రెస్ వాళ్ళు ఊళ్ళకు రావాలి, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు అడగాలని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా నెక్స్ట్ మహిళలు రుణమాఫీ ఏమైందిరా బాబు, ఇలా ఎవడన్నా కాంగ్రెస్ వచ్చిందా? సరే వేరే పెట్టి ఏదో వస్తుంది. ఇంటాయన దగ్గర నగదు ఉంటేనే బెల్ట్ షాపులలో ఇస్తున్నాడు, అవునా? అందుకే మా అక్కల కష్టాలు చూసి నగదు మా అక్క దగ్గర ఉంటే పిల్లల చదువులు, ఇంటి ఖర్చులు, పండుగ పూట చుట్టం వస్తే ఇంత మంచి చెడ్డ చూడడానికి ఉంటది. అందుకే ప్రతి నెల 1వ తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టుగా ప్రతి నెల 1వ తారీఖు నాడు ఆడబిడ్డల ఖాతాలో 2,500 రూపాయలు ప్రతి నెల ఆడబిడ్డల ఖాతాలో వేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఓకే ఇక వచ్చినాయా మీ ఇళ్ళల్లో ఎవరికైనా 2,500? ఎవరికన్నా? మరి ఏం చెప్పిండు? డిసెంబర్ నెల నుంచి ప్రతి ఆడబిడ్డ 18 ఏళ్లు నిండిన ప్రతి చెల్లెకు అక్కకు 2,500 రూపాయలు ఇస్తామని చెప్పింది. అంటే ఇప్పుడు 4 నెలలు అయింది. 4 నెలలు అంటే
ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఆడబిడ్డకు కాంగ్రెస్ ప్రభుత్వం 10,000 రూపాయలు బాకీ పడ్డట్టు కాదా? ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఓటు అడగాలంటే ఆడబిడ్డలకు బాకీ పడ్డ 10,000 రూపాయలు ప్రతి అక్కకు చెల్లెకు ఇచ్చిన తర్వాతనే ఇలా కాంగ్రెస్ పార్టీ ఓటు అడిగే హక్కు ఉంటుంది. మీరు ఆ రోజు మీరు ఓటేస్తే ఇస్తామని మాట ఇచ్చిండ్రు. మహాలక్ష్మి పేరు మీద ఆడబిడ్డలకు ప్రతి నెల 2,500 రూపాయలు ఇస్తామన్నారు. వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో మొట్టమొదటి హామీ మహిళలకు 2,500 రూపాయలు. మొదటి హామీనే మహాలక్ష్మి పేరు మీద తెలంగాణ అక్కా చెల్లెలకు మహా మోసం చేసినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి పార్లమెంట్ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ విషయాన్ని మీరు తప్పకుండా ప్రతి అక్కకు చెల్లెకు ఇలా వివరించి గట్టిగా చెప్పాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ పెన్షన్ ఎంత వస్తుంది? 2,000 వస్తుంది కదా. వచ్చే నెల నీకు 4,000 నీ ఖాతాలో పడతాయి. వచ్చే నెల డిసెంబర్ 9 నాడు పెద్దమ్మ 2,000 కాదు, ఇందిరమ్మ రాజ్యం వచ్చి నీకు 4,000 రూపాయల పెన్షన్ వస్తుంది. ఎవరు నడుకునే పని లేదు. ఇంతకుముందే సీన్ చెప్పి నీ మనోడు వచ్చి నీ కాళ్ళు ఎత్తుతాడు, పెట్రోల్ కు 500 వెయ్యో ఇయ్య. ఇప్పుడు రేవంత్ రెడ్డి చూస్తాలే ఖాళీగా, మరి ఎవడొస్తాడు? ఏమైంది? డిసెంబర్ 9వ తారీఖు నాడే 4,000 పెన్షన్ ఇస్తాడు. మన కేసీఆర్ మాట అంటే మాట. 200 ఉన్న పెన్షన్ ను 1000 చేస్తా అంటే 1000 వేసి, 1000 రూపాయలున్న పెన్షన్ ను 2,000 చేస్తా అంటే మొదటి నెల నుంచే ప్రభుత్వం వచ్చిన మొదటి నెల నుంచే 2,000 రూపాయలు ఇచ్చి మాట మీద నిలబడ్డది మన కేసీఆర్, మన బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ ఈ రోజు వీళ్ళు డిసెంబర్లోనే 4,000 ఇస్తామన్నారు. ఈ రాష్ట్రంలో 42,80,000 మంది ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారు. అవ్వ తాతలు గాని, వితంతువులు గాని, బీడీ కార్మికులు గాని, వికలాంగులు గాని, నేత గీత కార్మికులు గాని 42,80,000 మంది పెన్షన్ దారులను ఇలా కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. ఇవాళ ఒక్కొక్క పెన్షన్ దారుడికి 4 నెలలంటే 8,000 రూపాయలు ఇలా కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది. ఇలా అవ్వ తాతల ఓటు అడగాలంటే, వృద్ధులు వితంతువులు వికలాంగుల ఓటు అడగాలంటే ముందు 8,000 రూపాయలు ఇచ్చిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీకి ఓటు అడిగే నైతిక హక్కు ఉంటుంది. ఇంకా బాధ ఏంటంటే జనవరి నెలలో ఇచ్చే 2,000 కూడా ఎగ్గొట్టింది. మీకు తెలుసు, మీ ఊర్లలో అడుగుంది. అలా మధ్యలో ఒక నెల పింఛన్ మొత్తానికే కొట్టింది. 3 నెలలే ఇచ్చిండు, ఒక నెల ఇచ్చే 2,000 కూడా ఇవ్వలేదు. ఎట్లయిపోయిందంటే అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయిందండి. 4,000 ఇస్తామన్నారంటే ఇల్లు ఒక నెల మొత్తానికే పెన్షన్ ఎక్కొట్టింది. ఇది ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసినటువంటి మోసం. నేను మీతో కోరేది ఒక్కటే కార్యకర్తలతో, మొన్న మేము అసెంబ్లీలో గట్టి కొట్లాడినామా లేదా? కేఆర్ఎంబీ విషయంలో కొట్లాడినామా లేదా? నీళ్ల విషయంలో కొట్లాడినామా లేదా? రేపు జగదీష్ అన్ననో పల్లా గారో నేనో మేము అసెంబ్లీలో బల్ల గుద్ది కొట్లాడాలంటే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించాల్సిన అవసరం ఉంది. ప్రశ్నించే గొంతులు గెలిపించాల్సిన అవసరం ఉంది. మేము రేపు అసెంబ్లీలో బిడ్డ రేవంత్ రెడ్డి నువ్వు 4,000 పెన్షన్ ఇస్తాని అవ్వా తాతల్ని మోసం చేసినావు కనుకనే నిన్ను ఈ ఎన్నికల్లో ఓడించిండ్రు. రైతులకు 500 బోనస్ ఇస్తాను కనుకనే నీ ఎన్నికల్లో నిన్ను ఓడించిండ్రు అని మేము బల్ల గుద్ది మాట్లాడాలా వద్దా? రేపేమంటాడు? తప్పిపోయి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భువనగిరిలో గెలిచిందనుకో, మేము లేచి మాట్లాడితే ఏమంటాడు? నేను 2 లక్షల రుణమాఫీ ఎగ్గొట్టినా, వడ్లకు 500 బోనస్ ఇవ్వకపోయినా, రైతులకు 15,000 రైతు బంధు అని మోసం చేసినా, వృద్ధులకు 4,000 పెన్షన్ ఇస్తానని చెప్పి ఆగం చేసినా, తులం బంగారం ఇవ్వకుండా అక్క చెల్లెలను మోసం చేసినా, 2,500 మహాలక్ష్మి ఇస్తానని దగా చేసినా నన్నే గెలిపించిందయ్యా, నువ్వేం మాట్లాడతావు హరీష్ రావు అనడారే. రేపు బిడ్డ నువ్వు ఇవన్నీ ఇయ్యలేదు కనుకనే నిన్ను ఇలా ప్రజలు ఓడగొట్టిండ్రు. ఇస్తవా ఇయ్యవా అని బల్ల గుద్ది కాంగ్రెస్ మెడలు వంచి ఇవి సాధించాలంటే బీఆర్ఎస్ పార్టీ గెలవాల్సినటువంటి అవసరం. ఇలా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడితే ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం పడిపోదు, కాంగ్రెస్ గవర్నమెంట్ పడిపోదు. కానీ ఇవాళ కాంగ్రెస్ మెడలు వంచి 6 గ్యారెంటీలు అమలు చేసే అవకాశం మనకు దొరుకుతుంది. అవి అమలు జరగాలంటే ప్రశ్నించే గొంతు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ గెలవాల్సినటువంటి అవసరం ఉంది.
ఇవాళ ఎందుకంటే ప్రజలకు మన మీద నమ్మకం ఉన్నది. ఇంకా కూడా చూద్దామా సరిపోతాయా? నెక్స్ట్ పన్నులు మొదలయ్యే ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ. 15,000 రైతు బంధు వచ్చినా అది ఎవరికన్నా వచ్చిందా? ఆ రోజు మనమేమో డబ్బులు ఇస్తామని రైతు బంధు రెడీ చేసి ఇస్తే ఎలక్షన్ కమిషన్ కు కంప్లైంట్ చేసి ఇచ్చే రైతు బంధుని ఆపింది. 4 నెలలైనా ఇప్పటికి కూడా రైతు బంధు డబ్బులు ఇంకా పూర్తిగా రైతుల అకౌంట్లలో పడలేదు. ఇవాళ నేను మీతో కోరేది ఒక్కటే, రైతులతో మీరు చర్చ పెట్టండి. 15,000 రూపాయల రైతు బంధు పడ్డోళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఓటైంది. 15,000 రూపాయల రైతు బంధు పడనోళ్ళు కారు గుర్తుకు ఓటేయండి అని చెప్పి కుల్లా మనం చర్చ పెట్టుకోవాల్సినటువంటి అవసరం. నెక్స్ట్ పుట్ట షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మిలో ఈ రోజు 1,00,000 రూపాయలే వస్తున్నాయి. ఈ నెల అయితే 1,00,000 వర్షతో పాటు తులం బంగారం ఆడబిడ్డలకే ఇచ్చే వచ్చిందా అమ్మ తులం బంగారం ఎవరికన్నా? నిన్ననే నేను పేపర్లు చదివినా, ఈ 3 నెలలనట బంగారం ధర 15% పెరిగిందట. 71,000 తులమైందట. అది కూడా బాగా పెరుగుతున్నది. మరి ఇప్పుడు మనం ప్రజల్లో చర్చ పెట్టాలి. కేసీఆర్ ఉండంగా ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ మనం ఓట్ల కోసం చెప్పినామా? ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినామా? గెలిచిన తర్వాత ఆడబిడ్డలకు మేలు చేయాలని కేసీఆర్ గారు 13 లక్షల ఆడపిల్లల పెళ్లిలకు కళ్యాణ లక్ష్మి కింద సాయం చేసినారు. కానీ వీళ్ళు ఎన్నికల ముందు ఆడబిడ్డలను ఊరించి తులం బంగారం ఇస్తామని సెంటిమెంట్ మాటలు చెప్పి గెలిచి 4 నెలలైనా తులం బంగారం లేదు, అసలు కొత్త కళ్యాణ లక్ష్మి కూడా వస్తలేదు. ఇంకా అసలు ఈ గవర్నమెంట్ వచ్చినాక పెళ్లిలైన వాళ్ళకు ఆ 1,00,000 రూపాయలు కూడా వస్తలేవు ఇప్పటికి. ఆ వెనకట మా వాళ్ళు మా శేఖర్ రెడ్డి లింగయ్య గారు సంతకం పెట్టిన ఆ చెక్కులే ఇంకా ఆడియడం వస్తుంది. ఏం కిషన్ అన్న కొత్త ఏది రాలే. అందువల్ల మనం ప్రజల్లో చెప్పాలి, తులం బంగారం రావాలంటే శ్యామ మల్లేశం అన్నడు గెలిపింది, మా వాళ్ళు కొట్లాడతారు తులం బంగారం వచ్చేటట్టు ఈ కాంగ్రెస్ వాళ్ళు మెడలు వస్తారని చెప్పాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ అదే విధంగా ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసి ఉద్యోగ ఉపాధి దొరకక నిరాశ చెందుతున్న నిరుద్యోగ యువకులకు ప్రతి నెల 4,000 రూపాయల నిరుద్యోగ వృత్తిని ఇచ్చి నిరుద్యోగ యువకులను కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుంది. నిరుద్యోగ వృత్తి ఎప్పుడు ఇస్తారని అడుగుతా ఉన్నాడు మిత్రుడు. మేము నిరుద్యోగ వృత్తి 6 గ్యారంటీల్లో కానీ మేము దీంట్లో కానీ మేము చెప్పలేము. మేము ఉద్యోగాలు ఇస్తామని చెప్పాం. మీరు మళ్ళొకసారి కావాలంటే వెరిఫై చేసుకొని మాట్లాడారు. అసెంబ్లీలో చెప్పిన మాట అది కూడా చూపిస్తావా ప్రియాంక గాంధీ? बेरोजगार युवाओं के लिए हर महीने 4,000 रुपए बेरोजगारी भत्ता हम कह रहे हैं देंगे. हम ये निर्णय ले रहे हैं कि आपको मिलेगा और ये हम पूरा प्रयास करेंगे कि जल्दी से जल्दी अगर सरकार बने तो ये काम. ఎంత పచ్చి మోసం కనబడ్డదా మీకు? ప్రియాంక గాంధీ ఎక్కడో చెప్పలేదు, ఇదే భువనగిరిలోనే చెప్పింది నిరుద్యోగ యువతకు 4,000 రూపాయలు ఇస్తామని చెప్పి. రేవంత్ రెడ్డి గారు చెప్పిండు 4,000 ఇస్తామని. మొన్న మేము అసెంబ్లీలో పట్టుకొని అడిగినాం. ఆర్థిక శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారిని మేము అసెంబ్లీలో 4,000 నిరుద్యోగ వృత్తి ఎప్పటి నుంచి ఇస్తారు బట్టి గారు అని అడిగినాం. అడుగుతా ఆయన ఏం చెప్పిండో మీరు చూసిండు. మేము నిరుద్యోగ వృత్తి ఇస్తామని మేనిఫెస్టోలో గాని ఎక్కడ గాని చెప్పలేదు అంటారు. ఎంత పచ్చి అబద్దాలు, ఎంత మోసం కాంగ్రెస్ పార్టీని. ఇది ఇలా నిరుద్యోగ యువతకు మనం చూపించాల్సినటువంటి అవసరం ఉంది. అంటే 4 నెలల్లోనే మాట మార్చింది. ఎన్నికల్లో ఓట్లప్పుడేమో బ్రహ్మాండంగా ఊరించి ముచ్చని చెప్పింది. ఓడదాటదాకా ఓడమల్లప్ప, ఓడదాటదాకా బోడమల్లప్ప కథ ఇలా కాంగ్రెస్ వాళ్ళ కథ మనం చూస్తా ఉన్నాం. నెక్స్ట్ అదే విధంగా విద్యార్థులారా చాలా సార్లు టీవీలలో పేపర్లలో చూస్తాం. ఎంబీబీఎస్ లో మంచి ర్యాంక్ వచ్చింది,
ఫీజులు కట్టుకోవడానికి పైసలు లేవు. ఇంజనీరింగ్ లో బ్రహ్మాండమైన ర్యాంక్ వచ్చింది, ఫీజులు లేక కూలి పని చేసుకుని తల్లిదండ్రులు కష్టపడుతుండ్రు, చదువుకోవడానికి పిల్లలకు అవకాశం లేదని వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ విద్యార్థుల జీవితాలలో వెలుగులు తీసుకురావాలని యువ వికాసం పేరు మీద మీకందరికీ విద్యార్థులకు 5 లక్షల రూపాయల బ్యాంకు గ్యారెంటీ కార్డు ఇస్తే మీరు ఫీజులు కట్టుకోవచ్చు. మీరు కంప్యూటర్ ఈ రాష్ట్రంలో ఇది జనగాంలో చెప్పింది, ఇది మన పార్లమెంట్ లోనే పల్లా గారి కాన్ఫరెన్స్ లో చెప్పింది. నేను అడుగుతున్నా, మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 4 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఒక్క విద్యార్థి కన్నా 5 లక్షల రూపాయలు మీరు చెప్పిన కార్యక్రమం అందిందా అని నేను అడుగుతా ఉన్నా. విద్యార్థులకు మోసం, నిరుద్యోగ యువతకు మోసం, మహిళలకు మోసం, రైతులకు మోసం, నిరుపేదలకు మోసం. ఎవరిని మీరు ఉత్తరించండి? సమాజంలో ముఖ్యమైన వాళ్ళు 4 1 మహిళలు, 2 రైతులు, 3 పేదలు, 4 విద్యార్థులు, యువత. 4కి మోసం చేసింది కదా కాంగ్రెస్. రైతులకు ఏం చెప్పింది మీరు ఎలక్షన్ మేనిఫెస్టోలో? 2 లక్షల రుణమాఫీ అన్నారు, వడ్లకు 500 బోనస్ అన్నారు, కౌలు రైతులకు 15,000 అన్నారు, వ్యవసాయ కూలీలకు 12,000 అన్నారు, రైతులకు 24 గంటల నాణ్యమైన కరెంట్ అన్నారు. ఒక్కటన్న రైతులకు కాంగ్రెస్ పార్టీ అమలు చేసిందా? ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయకుండా ఈ తెలంగాణ రైతుల ఓటు అడిగే హక్కు కాంగ్రెస్ పార్టీకి ఎక్కడిది అని నేను అడుగుతా ఉన్నాను. మహిళలకు ఇస్తామన్న 2,500 ఇవ్వకుండా ఇలా మహిళల్ని మోసం చేసిన మీకు మహిళల ఓటు అడిగే హక్కు ఎక్కడి? నిరుద్యోగ యువతకు, విద్యార్థులకు విద్యా వికాస పథకం అందలేదు, నిరుద్యోగ వృత్తి అందకుండా యువతను కూడా మీరు మోసం చేసినారు. పోనీ పేదల కన్నా మేలు చేసిందా? పేదలకు ముఖ్యంగా ఆసరా పెన్షన్ అందుకునే 42,80,000 మంది పేదలను కూడా మోసం చేసినటువంటి ఇవాళ చరిత్ర కాంగ్రెస్ పార్టీ. ఇట్లా చెప్తే ఇంకా చాలా ఉన్నాయి, టైం లేదు, మీకు కూడా ఆకలి అవుతుందేమో. కానీ నేను మీతో కోరేది, ఇవన్నీ కూడా ఈ వీడియోలన్నీ మీ ఫోన్లలో షేర్ చేస్తాం. ఒక ఇంటికి వెళ్ళండి, ఇంటికి వెళ్తే ఒక చెల్ల కనబట్టే ఇగో మహిళలకు 2,500 ఇస్తాను మోసం చేసిండు, ఈ ఎన్నికల్లో కారుకు ఓటేసి కాంగ్రెస్ బుద్ధి చెప్పండి అని ఆ చెల్లకు అర్థమయ్యేటట్టు వివరించి చెప్పండి. లేదొక రైతన్న కనబడితే ఆ రైతన్నకు అర్థమయ్యేటట్టు చెప్పండి. బోనస్ లేదు, రుణమాఫీ లేదు, నీళ్లు లేవు, వీళ్ళకు బుద్ధి చెప్పాలని చెప్పి వాళ్ళకి చెప్పండి. విద్యార్థి కనబడితే స్కూటీలు కొనిస్తామన్నారు, స్కూటీ లేదు, విద్యా వికాసం లేదు, నిరుద్యోగ వృత్తి లేదు. ఈ విషయాన్ని కూడా అర్థమయ్యేటట్టు చెప్పండి. సో ఇవన్నీ కూడా మనం తీసుకపోతే నాకు తెలిసి ఎవరు కూడా ఏ వర్గం కూడా ఇలా కాంగ్రెస్ ఓటేయడానికి సిద్ధంగా లేదు. అసలు కాంగ్రెస్ వాళ్ళు ఎంతసేపు లీకులు, ఫేక్ న్యూస్లు. ఏమైనా చూస్తే టీవీలలోనేమో పేపర్లలో లీక్ వార్తలు, సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్. దీని మీద రాజకీయం చేస్తుంది తప్ప ప్రజలను మర్చిండ్రు, పాలన మర్చిండ్రు. ఇలా రాష్ట్రంలో దాదాపు 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు, 38 మంది ఆటో కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. ఏ ఒక్క రైతు కుటుంబాన్నన్నా పరామర్శించిండ్రా? పంటలు ఎండిపోతే ఏ రైతుకైనా పొలం చూసి ఆత్మస్థైర్యం కల్పించే ప్రయత్నం చేసిండ్రా? ముఖ్యమంత్రి రాడు, మంత్రులు కూడా ఇలా క్షేత్రస్థాయిలో పర్యటిస్తలేరు. ఎంతసేపు గోబల్స్ ప్రచారం మీద, ఫేక్ వార్తల మీద, అక్రమ కేసుల మీద మన బీఆర్ఎస్ నాయకుల ఇళ్లకు పోయి కండువాలు కప్పడంలో బిజీగా ఉన్నారు తప్ప పరిపాలన చేయడం వీళ్ళకి ఇలా చేతనైనటువంటి పరిస్థితి లేదు. ఆనాడు కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగిస్తే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వంలో ఇదే నల్లగొండ జిల్లాలో గర్జిస్తే ఆ రోజు తోక ముడిచి మేము కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పజెప్పమని అసెంబ్లీలో తీర్మానం చేసింది. మొన్న కేసీఆర్ గారు మన నల్లగొండ జిల్లా పర్యటనకు బయలుదేరితే అప్పటిదాకా నీళ్లు లేవన్నారు, నీళ్లు ఎక్కడున్నాయన్నారు, కరువు అన్నారు. కేసీఆర్ రాగానే ఎడమ కాలువల నీళ్లు వచ్చినాయి. కేసీఆర్ రాగానే కరీంనగర్ జిల్లా వరద కాలువకు కాళేశ్వరం పంపు చాలు చేసింది. కేసీఆర్ బయటకు వెళ్ళగానే మల్లన్న సాగర్ నుంచి కూడవెల్లి ప్రాజెక్టులోకి నీళ్లు వదిలింది. ఇప్పుడు ఎక్కడికి వచ్చిన నీళ్లు? కేసీఆర్ బయలుదేరగానే అప్పుడు ఒక్కొక్కటి ఇలా శురువైతున్నటువంటి పరిస్థితి ఉంది. అందువల్ల ఇలా కేసీఆర్ నాయకత్వంలో తప్పకుండా మనం ఇంకా గట్టిగా పనిచేద్దాం, ఇంకా ఉద్యమం చేద్దాం. ఇలా కాంగ్రెస్ పార్టీని ఈ ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళకి అభ్యర్థులే లేరు. మన పార్టీ నుంచి తీసుకున్న వాళ్ళు కానీ
ఇగో ఫోర్జరీ చేసినటువంటి వాళ్ళను ఇవాళ అభ్యర్థులుగా పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యమంత్రి మాట్లాడితే ఏమంటాడు, నేను పేగులు మెడలు వేసుకుంటా. పేగులు మెడలు వేసుకుంటా ఎవరు వేసుకుంటారు? అసలు ఎవరు వేసుకుంటారు పేగులు? మనుషులా రాక్షసులా? ఎవరు వేసుకుంటారు? ఇవాళ రేవంత్ రెడ్డి గారు నువ్వు పేగులు మెడలు వేయడం కావాలి, నీ హామీలు అమలు చేయమని ఇవాళ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మాట్లాడితే ఇంకా మానవ బాంబులు అయితే మానవ బాంబులు కాదు, ప్రజలకు కావాల్సింది మానవీయ పాలన కావాలి. చనిపోయిన ఆటో కార్మికులకు 10 లక్షల ఎక్స్గ్రేషియా అయ్యి, చనిపోయిన రైతు కుటుంబాలకు 10 లక్షల ఎక్స్గ్రేషియా అయ్యి, ఆ రైతు కుటుంబాలను ఓదార్చి ఆత్మస్థైర్యాన్ని నింపేటువంటి మానవీయ పాలన కోరుకుంటున్నది తెలంగాణ సమాజం. కానీ నువ్వు రెచ్చగొట్టే మాటలు చెప్పి ఆనాడు ప్రతిపక్షంలో ఉంటే అవే గాలి మాటలు, ఇవాళ అధికారంలో ఉంటే కూడా గాలి మాటలు చెప్తా ఉన్నారు. ఫేక్ వార్తల మీద మీరు ఆధారపడతా ఉన్నారు. ప్రజలకు కావాల్సింది ఇవాళ మంచి పరిపాలన ఇయ్యి, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం చేయి. ఇవాళ ప్రజలకు కూడా అర్థమైంది ఇంత పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయని ఆయనతో అన్నాడుతూ ఇది అయిపోయాక చూడండి, కరెంటు బిల్లులు పెంచుతారు వీళ్ళు, నీళ్ల బిల్లు పెంచుతారు వీళ్ళు ఇంత కరెంట్ ఆగం చేస్తారు. మరి అందుకే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి గట్టిగా ఈ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. ఆయన ఏమంటుండ్రు రేవంత్ రెడ్డి గారు, నా 100 రోజుల పాలనకు ఈ ఎలక్షన్ రెఫరెండం అంటుండ్రు. ఆయన 100 రోజులు చేసిన పనికట ఓట్లు వేయాలన్నట. రేపు ఏమంటాడు? తప్పిపై కాంగ్రెస్ గెలిస్తే ఏమంటాడు? 100 రోజుల్లో ఇస్తానన్న 6 గ్యారెంటీలు ఎగబెట్టినా, రుణమాఫీ ఎగబెట్టినా, 2500 ఆడవాళ్ళకి ఎగబెట్టినా, తులం బంగారం ఎగబెట్టినా, స్కూటీలు ఎగబెట్టినా, ఇవన్నీ మోసం చేసినా నాకు ఓటేసింది అన్నారే. అందువల్ల ఈ 100 రోజుల పాలనలో ఇచ్చిన మాటను తుంగలో దొక్కినందుకు, బాండ్ పేపర్లు వంచి ప్రజల్ని మోసం చేసినందుకు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక బీజేపీ వాళ్ళు ఏమడగాలి? బీజేపీ వాళ్ళు ఏమని ఓటు అడుగుతున్నారు? ఓటున్నారు మీరు చేసింది 10 ఏళ్ల బీజేపీ పాలనలో ఈ దేశంలో ఎవరైనా బాగుపడితే ఎవరు బాగుపడ్డారో ఒక్కసారి చెప్పండి. రైతులు బాగుపడ్డారా? కార్మికులు బాగుపడ్డారా? దళితులు బాగుపడ్డారా? గిరిజనులకు మేలు చేశారా? మా బీసీలకు ఏమైనా మేలు చేశారా? ఏ వర్గం మీ 10 ఏళ్ల పాలనలో బాగుపడ్డది? వాళ్ళు ఇచ్చిన హామీ ఒక్కటైనా బీజేపీ అమలు చేసిందా? నల్లధనం తెస్తాం, పేదల ఖాతాల్లో 15 లక్షల రూపాయలు వేస్తామన్నారు. ఏ ఒక్కరికైనా 15 లక్షల రూపాయలు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో పడ్డాయా? ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఏవి 20 కోట్ల ఉద్యోగాలు? వైట్ పేపర్ రిలీజ్ చేయండి. బీజేపీ హయాంలో నిరుద్యోగం పెరిగింది, పేదరికం పెరిగింది, రైతుల ఆత్మహత్యలు పెరిగినాయి, గ్యాస్ సిలిండర్ ధర డబుల్ అయింది, పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు పెరిగినాయి. అంతకు మించి మీరు చేసింది ఏమున్నది? 63 రూపాయలున్న సిలిండర్ ధర, పెట్రోల్ డీజిల్ ధర 100 రూపాయలు దాటింది. ఎలక్షన్ రాగానే 2 రూపాయలు దించింది. సిలిండర్ ధర 1000 రూపాయలు దాటింది. ఎలక్షన్ రాగానే 100 రూపాయలు దించింది. ఇది కాదా బీజేపీ ఆడుతున్న నాటకం? వాళ్ళు మాట్లాడితే మేము రామాలయం కట్టినామంటున్నారు. రాముడు అందరి వాడు. మన కేసీఆర్ అద్భుతమైన లక్ష్మీనరసింహస్వామి దేవాలయం కట్టలేదా? మీరు అక్షింతలు మంచినట్టు మేము రాజకీయం చేయాలంటే ఇంటికో లడ్డు పంపకపోదుమా? మేము ఇంటికో లడ్డు లక్ష్మీనరసింహస్వామి పంపలేకపోదుమా? ఏమి దేవుడు అందరి వాడు. లక్ష్మీనరసింహస్వామి దగ్గరికి పోయి బీఆర్ఎస్ వాళ్ళు మొక్కినా, బీజేపీ వాళ్ళు మొక్కినా, కాంగ్రెస్ వాళ్ళు మొక్కినా అందరికీ వరం ఇస్తాడు దేవుడు. దేవుడికి రాజకీయాలు ఉన్నాయి, కానీ మీరు ఇలా దేవుడిని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. నిజంగా ప్రజలకు ఏం చేశారో చెప్పండి. ప్రజలకు మీరు చేసిన మేలేందో చెప్పండి. ఇవాళ నల్ల చట్టాలు తెచ్చి 700 మంది రైతులను పొట్టన పెట్టుకున్నటువంటి చరిత్ర ఇవాళ ఈ బీజేపీ. అందువల్ల మనకి ఇవాళ ఢిల్లీలో ఈ బీజేపీ ఎంపీ గెలిచినా, కాంగ్రెస్ ఎంపీ గెలిచినా ఈ జాతీయ పార్టీలో గులాంగిరి చేసుడు తప్ప ఏముండదు. ఢిల్లీలో మన తెలంగాణ గలం విప్పాలంటే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఇవాళ క్యామ మల్లేశం అన్న గెలవాల్సినటువంటి అవసరం ఉంది. మనం ఇవాళ కాంగ్రెస్ బీజేపీలు 2 జాతీయ పార్టీలు కూడా వాళ్లకు ఏముంటది? 10 రాష్ట్రాల్లో ఇది 11వ రాష్ట్రం అవుతుంది.
10 కల్లా 11వ అవుతుంది. కానీ బీఆర్ఎస్ ఎంపీలకు బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ప్రజలే శ్వాసగా, తెలంగాణ ప్రజలే లక్ష్యంగా పనిచేసేటువంటి పార్టీ ఇవాళ మన బీఆర్ఎస్ పార్టీ. అందరూ దయచేసి ఆలోచన చేయండి. సరే గత దురదృష్టవశాత్తు మన ఎన్నికల్లో మనం అధికారంలో రాకపోవచ్చు, అంత మాత్రాన బాధపడాల్సిన అవసరం లేదు. మీరు చరిత్ర చూడండి, కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా 5 ఏళ్ల కంటే ఎక్కువ గవర్నమెంట్ లేదు. ఛత్తీస్గఢ్ లో మొన్న మనతో పాటు ఎలక్షన్ అయింది, 5 ఏళ్లు కాగానే ఛత్తీస్గఢ్ లో కాంగ్రెస్ గవర్నమెంట్ పడిపోయింది. రాజస్థాన్ లో ఎలక్షన్ జరిగింది, 5 ఏళ్లు కాగానే రాజస్థాన్ లో కాంగ్రెస్ పార్టీ ఖతమైంది. హిమాచల్ ప్రదేశ్ లో మొన్న 5 నెలలే అయింది, అది రేపు మాపు అన్నట్టు కొన ఊపిరి మీద ఉన్నది. దాన్ని ఎవరో పడగొట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళ గ్రూపులు, వాళ్ళ అవినీతి ఖచ్చితంగా వాళ్ళే పడగొట్టుకుంటారు. ఎవరు అవునన్నా కాదన్నా, అటున్న సూర్యుడు ఇటు పొడిచినా మళ్ళీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది ఖచ్చితంగా బీఆర్ఎస్ గవర్నమెంటే. ధైర్యంగా ఉండండి. కొంతమంది నాయకులు పోవచ్చు, కొంతమంది నాయకులు పోగానే ఈ పార్టీ ఉంటుందా పోతుందా అని కొన్ని డబ్బా ఛానళ్లు కానీ కొంత ఫేక్ సోషల్ మీడియాలో వార్తలు వస్తూ ఉంటాయి. అప్పుడు కూడా గిట్లే మాట్లాడింది. కేసీఆర్ తెలంగాణ ఉద్యమం ప్రారంభించినప్పుడు 2001లో ఇది పాల పొంగ అన్నాడు ఒకడు, నీటి మూడగా అన్నాడు, ఇది అమాస కుట్టింది పుణ్యానికి పోతుందని ఒకడు అన్నాడు. పోయిందా? పోరాడిండు కేసీఆర్, కానే కాదు అన్న తెలంగాణను తెచ్చిపెట్టింది ఇవాళ మన కేసీఆర్ గారు. ఇప్పుడు కూడా కొంతమంది చిల్లర మాటలు మాట్లాడుతున్నారు, కానీ వాళ్ళకు అహంకారం, కళ్ళు నెత్తికెక్కి మాట్లాడుతున్నారు. ఈ తెలంగాణ రాష్ట్రం ఉన్నంత కాలం, ఈ భూమి ఉన్నంత కాలం గులాబీ జెండా ఉంటది, కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తామని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఇంకొక విషయం కూడా చెప్పాలి. కొంతమంది పార్టీలకు వెళ్ళి పోతున్నారు అవకాశవాదులు. ఎవరైతే మట్టి అమ్ముకుంటాడో, కంకర అమ్ముకుంటాడో, కాంట్రాక్ట్ చేస్తాడో, పైరవి కార్లో కొంతమంది పార్టీ విడిచిపోతా ఉన్నారు. ఒక విషయం మాత్రం చెప్పదలుచుకున్నాం, ఎవడైతే ఈ కష్టకాలంలో పార్టీ విడిచిపోయిండో రేపు కాళ్ళు మొక్కిన వాళ్ళను పార్టీలో చేర్చుకునే ప్రశ్నే లేదు, వాళ్ళని విడిచిపెట్టే ప్రశ్నే లేదు. ఈ కార్యకర్తలు ఈ కష్టకాలంలో ఇవాళ ఇంత అద్భుతంగా భువనగిరి ఎంపీ సీటు గెలిపియడానికి వచ్చిన మీ కాళ్ళు గడిగి నెత్తిన పోసుకున్నా తక్కువే. మిమ్మల్నే నాయకుల్ని చేసుకుంటాం, మీలో నుంచే రేపు నాయకులను తయారు చేసుకుంటది పార్టీ, మిమ్మల్నే కథానాయకులుగా ముందుకు నడుపుకుంటది పార్టీ. పనిచేద్దాం గట్టిగా. ఇవాళ రేవంత్ రెడ్డి గేట్లు తెరుస్తా. నువ్వు గేట్లు తెరిస్తే వచ్చేవాళ్ళు ఎవరు? కొంతమంది పైరవకారులు, పవర్ బ్రోకర్లు వస్తారు. మా ఆత్మ గౌరవం గల ఈ పోరాట కార్యకర్తలు, మా ఉద్యమకారులు ఈ పార్టీని విడవడానికి ఎవరు కూడా సిద్ధంగా లేరు. మిస్టర్ రేవంత్ రెడ్డి, నువ్వు గేట్లు తెరవాల్సింది పార్టీల కోసం కాదు. నిజాయితీ ఉంటే ప్రాజెక్టుల గేట్లు తెరిచి పంటలు కాపాడే ప్రయత్నం చేయి రేవంత్ రెడ్డి గారు. గాపని చేయి. నువ్వు ఏమైనా మాట్లాడితే అన్ని తోండి మాటలు మాట్లాడు, ప్రజల గురించి మాట్లాడు, ప్రజలకు ఇచ్చిన హామీల మీద మాట్లాడాడు. ఇవాళ ఏమంటున్నారు? 6 గ్యారెంటీలు 5 అమలు చేసిరట. 6 గ్యారెంటీలు 5 అయిపోయినాయి అంటున్నారు. నేను సవాల్ విసురుతా ఉన్నా, ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి వస్తారా, బట్టి విక్రమార్క గారు వస్తారా, మీ 6 గ్యారెంటీల మీద, నీ బాండ్ పేపర్ల మీద ఎక్కడంటే అక్కడ మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. ఎక్కడిచ్చినావని 6 గ్యారెంటీలు చెప్పు. 100 రోజుల్లో అమలు చేస్తానన్న ఏ ఒక్క హామీ అయినా మీరు అమలు చేసిందా? రైతులకు ఇచ్చిన ఒక్క హామీ నిలబెట్టుకున్నారా? వృద్ధులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారా? మహిళలకు ఇచ్చిన హామీ అమలు చేసిండ్రా? మోసం చేసిన మీకు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అధికారంతో అహంకారంతో ఉన్న ఈ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. బీజేపీ గురించి కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. మన 7 మండలాలు గుంజుకొని ఆంధ్రాలో కలిపిందే బీజేపీ. లోయర్ సీలేరు ప్రాజెక్టు లేకుండా ఆగం చేసిందే బీజేపీ. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వకుండా తెలంగాణకు అన్యాయం చేసిందే బీజేపీ. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీని 10 ఏళ్లు ఇవ్వకుండా తెలంగాణకు అన్యాయం చేసిందే బీజేపీ. 4 ఎంపీలు గెలిచింది మన బీజేపీ. 4 ఎంపీలు గెలిస్తే ఏం తెచ్చింది వీళ్ళు? దేశంలో అధికారంలో ఉన్న ఈ దేశంలో 157 మెడికల్ కాలేజీలు ఇస్తే తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీలు ఇచ్చిందా బీజేపీ? ఒక్క నవోదయ విద్యాలయం ఇచ్చిందా? ఒక్క కేంద్రీయ విద్యాలయం ఇచ్చిందా? ఏమిచ్చింది బీజేపీ?
ఇలా కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్నా తెలంగాణకు సాధించింది అయితే ఏమీ లేదు. అందువల్ల బీజేపీ గెలిచినా ఓడినా తెలంగాణకు జరిగే నష్టం లేదు. కానీ కేంద్రంలో పార్లమెంట్ లో పోరాడాలంటే తెలంగాణ హక్కులు కాపాడాలంటే అది ఒక బీఆర్ఎస్ పార్టీతోని మా క్యామ మల్లేశమన్నతో సాధ్యమవుతుందని మనం చేస్తాం. దానికోసం మనం గట్టిగా చేయాలి. ఏం చేసింది కిషన్ రెడ్డి ఉంటే ఏం చేసింది, లేదా వీళ్ళంటే ఏం చేసింది? జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ పెట్టాం. మన యాదాద్రి జిల్లాకు కూడా మెడికల్ కాలేజ్ ఇచ్చినాం. కానీ ఈ ప్రభుత్వం చేతగాని తరం వల్ల ఈ సంవత్సరం యాదాద్రి మెడికల్ కాలేజు ప్రారంభం కావడం డౌట్ఫుల్ గా కనబడతాం. వాళ్ళు సరిగా పట్టించుకోవడం లేదు. పాల రైతులకు కేసీఆర్ ఉండగా 45 రోజుల్లో డబ్బులు వస్తే ఇలా 3 నెలలైనా పాడి రైతులకు డబ్బులు వస్తున్నటువంటి పరిస్థితి లేదు. టెట్కు డిఎస్సి రాయడానికంటే ముందు టెట్ రాసే పిల్లలకు పరీక్ష ఫీజులను 3 అంతలు పెంచారు. మాటలేమో కోటలు దాటినాయి, చేతలు గడప దాటని పరిస్థితి ఇలా కాంగ్రెస్ పార్టీ. కార్యకర్తలు కూడా దయచేసి మీరెవరు భయపడాల్సిన అవసరం లేదు. ఏదో కేసులు పెడుతున్నారని, భయపెడుతున్నారని, బెదిరింపులకు గురి చేస్తున్నారని దయచేసి ఎవరు అధైర్యపడకండి. మీకోసం ఒక లీగల్ టీం తెలంగాణ భవన్ లో ఒక లీగల్ టీం కార్యకర్తల కోసం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. మేము కూడా జగదీశ్ గాని నేను గాని ఏ కార్యకర్తకు ఇబ్బంది వచ్చినా తప్పకుండా ఉంటాం. మీకు రక్షణ కవచం లాగా నిలబడతాం. మీరు లేని పార్టీ లేదు, మీరు లేని మన మళ్ళీ ప్రభుత్వం ఉండదు. అందువల్ల మీరందరూ కూడా గట్టిగా పనిచేయండి. తప్పకుండా భవిష్యత్తు మనదే. ఇది నేర్చుకుందాం. రేపు ఈ కాంగ్రెస్ వల్ల ఈ అరాచకాలు ఇవన్నీ కూడా రాసి పెట్టుకోండి. మీ ఊర్లలో జరిగిన అరాచకాలు రాసి పెట్టండి. మేము కూడా ఎక్కడెక్కడ ఎవరెవరు పోలీసు అధికారులు కానీ ఎవరెవరు అధికంగా చేస్తున్నారో అన్ని కూడా పార్టీ గమనిస్తా ఉంది. తప్పకుండా సమయం వచ్చినప్పుడు వాళ్ళందరికీ కూడా అంతకంటే గట్టిగా సమాధానం చెప్పుదాం. ఆ టైం కూడా తొందరలోనే వస్తుందని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం. సో మీరు దయచేసి ఇక్కడ ఉన్న కార్యకర్తలు మనకు 100 మంది అవసరం లేదు. తెలంగాణ ఉద్యమంలో 100 మంది ఉన్నామా? నిజాయితీ గట్టోళ్ళు, కరుడు గట్టినోళ్ళు, గట్టిగున్నోళ్ళు 10 మందినే కదా మొత్తం రాష్ట్రాన్ని ఆగమాగం చేసి ఢిల్లీని కదిలించి తెలంగాణ తెచ్చాం. ఇప్పుడు కూడా మీరు 10 మందా 20 మందా గట్టిగా ఇంటింటికి పోండి. కాంగ్రెస్ యొక్క హామీలను, మోసాలను ఇవాళ ఊర్లలో కాంగ్రెస్ ను కడగండి. ప్రజలకు అర్థమయ్యేటట్టు వివరించండి. బీజేపీ మోసాల్ని కూడా వివరించి మన క్యామ మల్లేశమన్న గెలుపు కోసం 40 రోజులు రాత్రింబవళ్లు కష్టపడి పనిచేయాలని చెప్పి మీ అందరికీ శిరస్సు వంచి ప్రార్థిస్తూ జై తెలంగాణ.